హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్. సో ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇంపార్టెంట్ అంశాలు ఏమున్నాయి, వాటికి సంబంధించిన క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తాను. అలాగే వాటికి సంబంధించిన హిస్టరీ ఉంటుంది కదా, హిస్టరీ కూడా ఇస్తాను. సో ఇవన్నీ మీరు డైలీ కరెంట్ అఫైర్స్లో మన ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చే డైలీ కరెంట్ అఫైర్స్లో ఇవన్నీ చూసారంటే మీకు ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్లో, అంటే యూపీఎస్సీ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో, అలాగే స్టేట్ పిఎస్సీ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మీకు చాలా ఉపయోగపడతాయి. సో ఇవాళ చూస్తే మనం 4th జూలై డైలీ కరెంట్ అఫైర్స్ చూద్దాము. అలాగే నిన్నటివి కూడా కొన్ని ఇక్కడ కవర్ చేస్తాను నీట్గా. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ న్యూ బుక్ ఎక్స్ప్లోర్స్ గాంధీస్ రోల్ ఇన్ చంపారన్ సత్యాగ్రహ. సో మామూలుగా హిస్టరీ చదువుతుంటాం కదా మనము. హిస్టరీ చదివేటప్పుడు మోడర్న్ ఇండియా, గాంధీ వస్తారు కదా, గాంధీ సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకి వస్తారు. వచ్చిన తర్వాత ఫస్ట్ మూమెంట్ వచ్చేసి ఆయన చేసే మూమెంట్ చంపారన్ సత్యాగ్రహ. దానికి సంబంధించి ఒక బుక్ అయితే ఎక్స్ప్లోర్ చేసిందనమాట గాంధీ గురించి. ఏంటో చూద్దాం. ఏ బుక్ టైటిల్డ్ గాంధీ అండ్ ది చంపారన్ సత్యాగ్రహ. ఆ బుక్ పేరు ఏంటంటే గాంధీ అండ్ ది చంపారన్ సత్యాగ్రహ. గాంధీ అండ్ ది చంపారన్ సత్యాగ్రహ బుక్ పేరు. సో ఈ బుక్ అయితే రాశారనమాట. సెలెక్ట్ రీడింగ్స్. సో సెలెక్ట్ రీడింగ్స్ ఈ బుక్ పేరు వచ్చి గాంధీ అండ్ ది చంపారన్ సత్యాగ్రహ సెలెక్ట్ రీడింగ్, విచ్ వాజ్ ఎడిటెడ్ బై ది జాదవ్పూర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సురంజన్ దాస్ అనే వ్యక్తి. ఈయన వచ్చేసి మనకి జాదవ్పూర్ యూనివర్సిటీ ఉంది కదా, జాదవ్పూర్ యూనివర్సిటీ ఉంటుంది, అది వచ్చేసి బీహార్లో ఉంటుంది. సో అక్కడ వైస్ ఛాన్సలర్ వచ్చేసి దాని గురించి రాశారనమాట. జాదవ్పూర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సురంజన్ దాసు దీనికి ఎడిట్ చేశారనమాట. దీన్ని రీసెంట్గా రిలీజ్ చేశారు. సో ఈయన ఇక్కడ ఏం చెప్పారంటే కంప్లీట్ ఇక్కడ మీరు చూసుకుంటే, సో ఇక్కడ వచ్చేసి గాంధీకి సంబంధించిన చంపారన్ సత్యాగ్రహం ఉంది కదా, సో బీహార్లో స్టార్ట్ చేస్తారు. సో మహాత్మా గాంధీ జర్నీ ఎట్ ది వెరీ బిగినింగ్ ఇన్ ఇండియా విత్ ది రెస్పెక్ట్ టు ది చంపారన్ సత్యాగ్రహ. అంటే ఆయన సౌత్ ఆఫ్రికా నుంచి భారతదేశానికి వచ్చిన తర్వాత మొట్టమొదటి మూమెంట్ వచ్చేసి చంపారన్ సత్యాగ్రహ. దాని గురించి నేను క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. సో చంపారన్ సత్యాగ్రహం. సో ఇట్ క్వైట్లీ రిఫ్యూజ్ టు అవాయిడ్ బై ది ఇన్హెరిట్ కన్వెన్షనల్. సో నేషనల్ పాలిటిక్స్లో కూడా గాంధీకి మంచి ఐడెంటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ గాంధీకి మంచి ఐడెంటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. ఎందుకంటే ఇది ఒక సోషల్ రిఫార్మ్ మూమెంట్. సో ఇది రైతులకు సంబంధించింది, పంటలకు సంబంధించినటువంటి క్రాప్స్కి సంబంధించిన ఒక మూమెంట్ కాబట్టి ఇది దేశంలోనే ఆయనకి మంచి పేరు తీసుకొచ్చింది. అలాగే నేను చెప్తున్నా అంటే కాంగ్రెస్ పార్టీ సెడ్ దట్ ఇట్ హ్యాస్ బీన్ డివైడెడ్ బిట్వీన్ ది మోడరేట్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్స్. గాంధీ బీయింగ్ ది గాంధీ అఫ్ కోర్స్ రిఫ్యూజ్ టు అబైడ్ బై ది దీస్ టెనెట్స్ అండ్ దెమ్ ది డిబేట్ ఆల్రెడీ నో ది దిస్ ఇన్ ది చంపారన్. సో మీరు హిస్టరీ చూస్తుంటారు, ఇదంతా ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిందే ఉంటుంది. సో మీకు ఇక్కడ ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఏముంది, సో ముఖ్యమైనటువంటి అంశాలు ఏమున్నాయో వాటి గురించి అయితే క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బుక్ వచ్చేసి గాంధీ అనేది చంపారన్ సత్యాగ్రహ సెలెక్టెడ్ రీడింగ్స్ బుక్ పేరు. ఇది ఎవరు ఎడిట్ చేశారంటే జాదవ్పూర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సురంజన్ దాస్ గారు దీన్ని చేశారనమాట. సో ఇప్పుడు మీకు చంపారన్ సత్యాగ్రహ అంటే ఏంటి మోడర్న్ ఇండియన్ హిస్టరీలో, దాని గురించి మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, మీకు క్లారిటీ అనేది వస్తుంది. సో ఇక్కడ చూడండి, చంపారన్ సత్యాగ్రహ 1970లో జరిగింది. సో మనకి సౌత్ ఆఫ్రికా నుంచి గాంధీ వస్తారు కదా మనకి భారతదేశానికి వచ్చిన తర్వాత మొట్టమొదటి మూమెంట్ వచ్చేసి చంపారన్ సత్యాగ్రహ. చూడండి, ఇన్ 1917 గాంధీజీ వాజ్ రిక్వెస్ట్ ఇన్ టు ది ప్రాబ్లమ్స్ ఆఫ్ ఫార్మర్స్. సో ప్రాబ్లమ్స్ ఆఫ్ ఫార్మర్స్ అంటే ఇది రైతులకు సంబంధించిన అంశం కాబట్టి ఫార్మర్స్ ఇన్ ది కంటెస్ట్ ఆఫ్ ఇండిగో ప్లాంటర్స్. ఇండిగో ఇక్కడ క్రాప్ ఏంటంటే ఇండిగో. సో తెలుగులో ఇండిగో అంటే దేనంటారంటే నీలిమందు అంటారు. సో నీలిమందు అంటాం కదా మనం తెలుగులో, దాన్ని ఇంగ్లీష్లో ఇండిగో అంటారు. ఇది దేనికి యూజ్ చేస్తారంటే మనము జీన్స్ ప్యాంట్స్ అవి వేసుకుంటున్నాం కదా, జీన్స్ ట్రౌజర్స్ ప్యాంట్స్ అవి ఉంటాయి కదా, సో ఆ జీన్స్కి కలర్ వేస్తారు కదా, వాటికి ఇవి యూజ్ చేస్తారు అనమాట. ఇండిగో చాలా రకాల, ఇంకా బ్లూ కలర్లో ఉంటుంది ఇండిగో అవి, ఇంకా చాలా వాటికి కూడా యూజ్ చేస్తూ ఉంటారు. చాలా రకరకాల అవసరాలకి ఈ ఇండిగో ప్లాంట్ నుంచి యూజ్ చేస్తూ ఉంటారు ఇండిగో ప్లాంట్స్. సో కంటెక్స్ట్ ఆఫ్ ది ఇండిగో ప్లాంటర్స్ ఉంది చంపారన్. ఈ చంపారన్ ఏరియా ఎక్కడ ఉందంటే బీహార్ రాష్ట్రంలో ఉంది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, ఇది ఫార్మర్స్కి సంబంధించిన విషయం. చంపారన్ సత్యాగ్రహం అనేది ఫార్మర్స్కి సంబంధించింది, ట్రేడర్స్కి బిజినెస్ మ్యాన్ కాదు. అలానే ఇక్కడ వచ్చేసి ఎటువంటి క్రాప్ ఏంటంటే ఇది ఇండిగో ప్లాంటేషన్కి సంబంధించింది, ఇండిగో ప్లాంటర్స్కి. అలాగే ఏరియా వచ్చి చంపారను, ఇది వచ్చేసి బీహార్ రాష్ట్రంలో ఉంది. ద యూరోపియన్ ప్లాంటర్స్, ఇక్కడ వచ్చేసి యూరోపియన్ ప్లాంటర్స్ ఉన్నారు. యూరోప్ నుంచి వచ్చారు కదా, సో యూరోపియన్లు రైతుల్ని ప్రెజర్ చేస్తారనమాట. ఇక్కడ చూడండి, హ్యాస్ బీన్ ఫోర్సింగ్ ది పీసెంట్స్ టు గ్రో ఇండిగో యాజ్ ఏ 3/20. సో 3/20 పార్ట్ ఆఫ్ ది టోటల్ ల్యాండ్. సో 20 పార్ట్స్లో 3 పార్ట్స్ వచ్చేసి ఖచ్చితంగా ఇండిగో వేయాలి అని ఒక ఫోర్స్ అయితే వాళ్ళు తీసుకొచ్చారు. సో దీన్ని ఏమంటారంటే 3/20ని తీన్ కతియా సిస్టమ్ అంటారు. వెరీ ఇంపార్టెంట్, తీన్ కతియా సిస్టమ్ అంటారు. ఇది కీవర్డ్ చేసుకోండి. చంపారన్ సత్యాగ్రహంలో మాత్రమే ఈ సిస్టమ్, తీన్ కతియా సిస్టమ్ అనేది ఎక్కడ యూజ్ చేస్తారంటే ఎక్కువగా చంపారన్ సత్యాగ్రహ. మీకు యూపీఎస్సీ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ అడిగారు అనుకోండి, తీన్ కతియా సిస్టమ్ రిలేటెడ్ టు ది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మూమెంట్ అంటే మీరు చంపారన్ సత్యాగ్రహ పెట్టాలి ఖచ్చితంగా ఆన్సర్. తీన్ కతియా సిస్టమ్ అంటే ఏంటి? 3/20 అంటే 20 భాగాల్లో 3 భాగాలు ఖచ్చితంగా ఇండిగో మీరు పండించాలి అని యూరోపియన్స్ ఒక ప్రెజర్ అయితే తీసుకొచ్చారు. అందువల్ల
సో तीन का सिस्टम సో ఇక్కడ చూడండి రాజ్ కుమార్ శుక్ల సో ఏ మనీ లెండర్ హూ వాజ్ ఓన్డ్ ది సమ్ ల్యాండ్. సో రాజ్ కుమార్ శుక్ల అనే వ్యక్తి ఒక ఆయన ఆయనకు కూడా ఇక్కడ ల్యాండ్ ఉందన్నమాట. సో ఈ ల్యాండ్ ఇండిగో ప్లాంటేషన్స్లో ఉండే ల్యాండ్ ఉంది. ఏ మనీ లెండర్ హూ వాజ్ ఓన్డ్ ది సమ్ ల్యాండ్ పర్సూడ్ గాంధీ టు గో టు ది చంపారన్ సత్యాగ్రహ బిగిన్. సో ఈయన రిక్వెస్ట్ చేశాడనమాట. ఇక్కడ ఈయననేమో కూడా చాలా ఇంపార్టెంట్, చంపారన్ సత్యాగ్రహంలో అడుగుతూ ఉంటారు ప్రశ్నలు మనకి ప్రిలిమ్స్లో. సో రాజ్ కుమార్ శుక్ల కూడా ఇక్కడ వచ్చేసి ఎవరు రిక్వెస్ట్ చేశారంటే చంపారన్ సత్యాగ్రహం వెళ్ళి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయమని రాజ్ కుమార్ శుక్ల, గుర్తుపెట్టుకోండి, రాజ్ కుమార్ శుక్ల మనీ లెండర్. ఈయన వచ్చేసి చంపారన్ సత్యాగ్రహం వెళ్ళి స్టార్ట్ చేయమని, అదే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయమని చెప్పారనమాట గాంధీకి. సో ఇవి గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సో నెక్స్ట్ చూస్తే ఇంకా సో గాంధీజీ అరౌండ్ ఇన్ చంపారన్ సత్యాగ్రహ 10th April 1917 విత్ ది టీమ్ ఆఫ్ ఎమినెంట్ లాయర్స్. ఇక్కడ కొంతమంది లాయర్స్ టీమ్తో వెళ్ళారనమాట. గాంధీజీ గారు సింగిల్గా ఎలోన్గా వెళ్ళకుండా సో కొంతమంది మెంబర్స్తో, మేధావులతో, తత్వవేత్తలు ఉంటారు కదా మనకి, సో వాళ్ళతో వెళ్ళారు లాయర్స్. వాళ్ళు వచ్చేసి మనకి బ్రాజ్ కిషోర్ ప్రసాద్, ఇవి ఇంపార్టెంట్, అప్పుడప్పుడు ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో అడుగుతూ ఉంటాడు యూపీఎస్సీలో. బ్రాజ్ కిషోర్ ప్రసాద్, రాజేంద్ర ప్రసాద్, అనురాగ్ నారాయణ సిన్హా, రామ్నవమి ప్రసాద్, అలాగే అదర్స్ ఇంక్లూడింగ్ ది ఆచార్య కృపరాణి, వీళ్ళతో కలిసి ఈ టీంతో చంపారన్కి అయితే గాంధీజీ గారు వెళ్ళారు. సో తర్వాత ద చంపారన్ సత్యాగ్రహ ఆఫ్ 1917 వాజ్ ది ఫస్ట్ సత్యాగ్రహ మూమెంట్ లెడ్ బై ది మహాత్మా గాంధీ. సో మన బ్రిటిష్ ఇండియాలో మొట్టమొదటి సత్యాగ్రహ మూమెంట్ ఏదంటే చంపారన్ సత్యాగ్రహం. ఈ చంపారన్ సత్యాగ్రహం జరిగిందనమాట. సో మామూలుగా ఈ టీంతో వెళ్ళిన తర్వాత, గాంధీజీ అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని నెగోషియేషన్స్ అయితే జరిగాయి అనమాట. యూరోపియన్ ప్లాంటర్స్కి అట్లాగే మన గాంధీజీకి మధ్య కొన్ని నెగోషియేషన్ జరిగితే వాళ్ళకు కమిటీ వేస్తారు. చంపారన్ సత్యాగ్రహలో ఒక కమిటీ వేసి ఆ కమిటీలో గాంధీజీని మెంబర్గా తీసుకొని సో ఫైనల్గా అంతా సెటిల్ చేసుకొని లాస్ట్ యూరోపియన్ ప్లాంటర్స్ వాళ్ళని ఫోర్స్ చేయకుండా వెళ్ళిపోతారు. అక్కడి నుంచి దాన్ని నిష్క్రమించేసి కంప్లీట్గా దాన్ని ఇంకా ఆపేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట, ఎవరు యూరోపియన్ ప్లాంటర్స్. కాబట్టి ఈ మూమెంట్ ఫస్ట్ సక్సెస్ఫుల్ మూమెంట్ లెడ్ బై ది గాంధీ. సో గాంధీ స్టార్ట్ చేసినటువంటి ఫస్ట్ మూమెంట్లో ఇది సక్సెస్ఫుల్ అయిందన్నమాట, చంపారన్ సత్యాగ్రహ 1917. సో దీన్ని వచ్చేసి ఫస్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ సత్యాగ్రహ మూమెంటు. సో మన భారతదేశంలో అంటే బ్రిటిష్ సామ్రాజ్యంలో, బ్రిటిష్ ఇండియాలో మొట్టమొదటి సత్యాగ్రహ మూమెంట్ వచ్చి చంపారన్ సత్యాగ్రహ. సో ఇట్లా ఇండియా ఇట్ ఈస్ కన్సిడర్డ్ హిస్టారికల్లీ ఇంపార్టెంట్ రెబెలియన్. సో ఇది ఒక రెబెలియన్, తిరుగుబాటు లాంటిదే కదా. యూరోపియన్ ప్లాంటర్స్ని మనం వెనక్కి పంపించామంటే వాళ్ళని ముందుకు సాగనివ్వకుండా ఇది ఒక రెబెలియన్, తిరుగుబాటులాగా మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇండిపెండెన్స్ మూమెంట్ ఇది ఇంపార్టెంట్ రెబెలియన్, ఇది మన భారత స్వాతంత్రోద్యమంలో ఒక ఇంపార్టెంట్ తిరుగుబాటు. సో ఇప్పుడు కొన్ని మూమెంట్స్ చూద్దాం. మామూలుగా చంపారన్ సత్యాగ్రహం నుంచి మీకు చెప్పాను కదా గాంధీ గురించి. ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ మూమెంట్స్ ఏమున్నాయి గాంధీ తర్వాత. మీరు హిస్టరీలో గాంధీ ఎరా స్టార్ట్ అవుతుంది కదా, గాంధీ ఎరా కాడ నుంచి చాలా ముఖ్యమైన అంశాలన్నీ ఉంటాయి. మోడర్న్ ఇండియాలో చాలా అంశాలు ఉంటాయి, అవి కూడా బాగా చూసుకోవాలి. సో ఇక్కడ చూడండి, అహ్మదాబాద్ మిల్ స్ట్రైకు 1918 ఇది జరుగుతుంది కదా. చంపారన్ సత్యాగ్రహం జరిగిన తర్వాత నెక్స్ట్ ఇయర్లోనే గాంధీజీ గారు ఇంకో 2 మూమెంట్స్ సక్సెస్ఫుల్గా ఎదుర్కొంటారు. సో ఎదుర్కొని దాన్ని సక్సెస్ఫుల్ చేస్తారు ఆ మూమెంట్స్ని. అదేంటంటే ఒకటి వచ్చేసి అహ్మదాబాద్ మిల్ స్ట్రైకు, ఇది ఫస్ట్ హంగర్ స్ట్రైకు. సో అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్ ఏంటంటే అక్కడ వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ప్లేగ్ బోనస్ అడుగుతారు వాళ్ళు. సో ప్లేగ్ బోనస్ ఎంతో మనీ వాళ్ళు అడుగుతారు వర్కర్స్. సో ఓనర్ వచ్చేసి మేము ఇంతే ఇస్తామని చెప్తారు అక్కడ, ఫ్యాక్టరీ ఓనరు. సో ఇద్దరికి నెగోషియేషన్ జరుగుతాయి, చర్చలు. తర్వాత గాంధీజీ వచ్చి ఇన్వాల్వ్ అయ్యి అక్కడ. సో ఒక హంగర్ స్ట్రైక్ అంటే అక్కడ వచ్చేసి హంగర్ స్ట్రైక్ చేస్తారు, మనకి ఆమరణ నిరాహార దీక్ష అంటారు కదా. సో అట్లా హంగర్ స్ట్రైక్ చేసి ఫైనల్గా వాళ్ళకి మంచి బోనస్ వచ్చే విధంగా గాంధీజీ అక్కడ చాలా ఎఫర్ట్ అనేది పెడతారనమాట ఆయన. సో మహాత్మా గాంధీ పెట్టిన తర్వాత దీని వచ్చేసి ఫస్ట్ హంగర్ స్ట్రైక్ అంటారు. అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్ వచ్చేసి ఫస్ట్ హంగర్ స్ట్రైక్. అహ్మదాబాద్ ఎక్కడ ఉంది? గుజరాత్లో ఉంది. సో అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్ వచ్చి ఫస్ట్ హంగర్ స్ట్రైక్ ఇన్ బ్రిటిష్ ఇండియా. సో ఫస్ట్ సత్యాగ్రహ మూమెంట్ వచ్చి చంపారన్ 1917. సో తర్వాత కేదా సత్యాగ్రహ కూడా ఫార్మర్స్కి సంబంధించిన మూమెంట్ అనమాట. సో ఇక్కడ కేదా సత్యాగ్రహంలో ఫస్ట్ నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఇది. సో ఇది కూడా గాంధీజీ గారు సక్సెస్ఫుల్గా చేసినటువంటి ఒక మూమెంటు. సో ఇలా ఈ 3 మూమెంట్స్ ఉన్నాయి కదా. ఇది వచ్చేసి ఫస్ట్ నాన్ కోఆపరేషన్ మూమెంట్, ఏది కేదా సత్యాగ్రహం వచ్చి ఫస్ట్ నాన్ కోఆపరేషన్ మూమెంట్ గుజరాత్ దగ్గర. ఇట్లా ఫస్ట్ చంపారన్ సత్యాగ్రహం ఒకటి, అలానే అహ్మదాబాద్ మిల్ స్ట్రైకు, తర్వాత కేదా సత్యాగ్రహ. ఈ 3 మూమెంట్స్లో గాంధీజీ సక్సెస్ఫుల్గా ఈ మూమెంట్స్ అనేది చేస్తారు, చాలా విజయవంతం అవుతాయి. సో అప్పటి నుంచి గాంధీజీని ఒక హీరోలా, సో భారతదేశంలో ఉన్న మన భారతీయులంతా ఒక గాంధీజీని ఒక లీడర్గా, ఒక నాయకుడిగా భావించి స్వాతంత్రోద్యమంలో ముందుకు నడిపిస్తారనమాట ఆయన. సో గాంధీజీ గారు ఆ టైంలో చూడండి, అప్పుడేమైనా మొబైల్స్ ఉన్నాయా? సో ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా కానీ ఇట్లాంటి ఏవీ లేవు. అయినా కూడా మన దేశాన్ని మొత్తాన్ని ఏకతాటిపై తీసుకొచ్చారు మహాత్మా గాంధీ గారు. సో ఏకతాటిపై తీసుకొచ్చి చేశారంటే ఎంత ఎఫర్ట్ పెట్టుంటే చూడండి. ఆయన లగ్జరీ లైఫ్ అన్నీ సాక్రిఫైస్ చేసి, సో ఆయన మంచి లాయరు. సో అలా లాయర్గా డబ్బు ఆలోచించకుండా భారతదేశానికి స్వాతంత్రం కావాలి, మనకంటూ స్వయంగా మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో ఆయన
మొత్తం ఆయన లగ్జరీ లైఫ్ మొత్తం త్యాగం చేసి మొత్తం దేశం కోసమే పెట్టారనమాట. సో ఈ ఉద్యమాలు జరిగాయి గాంధీజీ కంటే ముందు కూడా, గాంధీజీ గారి కంటే కూడా ముందు చాలా ఉద్యమాలు జరిగాయి. కానీ దేశం మొత్తాన్ని ఏకతాటిపై తీసుకొచ్చింది మాత్రం మహాత్మా గాంధీని. సో ఇంకా చూస్తే రౌలత్ యాక్ట్ 1919లో రౌలత్ యాక్ట్ వచ్చింది. సో 1990లోనే జలియన్ వాలాబాగ్ మూమెంట్ కూడా జరిగింది. సో జలియన్ వాలాబాగ్ మూమెంట్ కూడా మనకి 1919లోనే జరిగిందనమాట. సో 1919లో ఇది అమృత్సర్లో వచ్చి ఒక పెద్ద స్టేడియం ఉంటుందన్నమాట. సో ఒక స్టేడియంలో జరిగింది, జలియన్ వాలాబాగ్ స్టేడియంలో. సో 1919లో మనకి సత్యేంద్ర పాల్ వాళ్ళు ఇద్దరు అరెస్ట్ చేస్తారనమాట మన ఫ్రీడమ్ ఫైటర్ని. వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత బైసాఖీ ఫెస్టివల్ జరుగుతుంటుంది. సో ఆ రోజు వచ్చేసి బైసాఖీ ఫెస్టివల్ జరుగుతుంటుంది. ఈ బైసాఖీ ఫెస్టివల్ రోజున అందరూ అక్కడ మొత్తం అమృత్సర్ నుంచి, పంజాబ్ నుంచి సిక్స్ అందరూ మన వాళ్ళ ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ అక్కడ ఉంటారనమాట. సో జనరల్ ఓడైరు సడన్గా అక్కడ వచ్చి అకస్మాత్తుగా కాల్పులు జరిపించి చాలామంది చనిపోతారు అక్కడ. సో చాలా వేల సంఖ్యలో చనిపోతారు. సో ఈ మూమెంట్ ఇది కూడా జరిగింది 1919లో జరిగిందనమాట. సో రౌలత్ మూమెంట్, సో రౌలత్ యాక్ట్, అట్లానే జలియన్ వాలాబాగ్. తర్వాత ఖిలాఫత్ అండ్ నాన్ కోఆపరేషన్ మూమెంట్ 1920లో, ఖిలాఫత్ అండ్ నాన్ కోఆపరేషన్ మూమెంట్ 1920లో. సైమన్ కమిషన్ 1927, దండి మార్చ్ 1930, అలా క్విట్ ఇండియా మూమెంట్ 1942. ఇదే లాస్ట్ మూమెంట్ అనమాట, లాస్ట్ మూమెంట్. సో దీంట్లోనే వచ్చేసి ఒక స్లోగన్ ఇస్తారు గాంధీ, డూ ఆర్ డై. సో డూ ఆర్ డై తెలుగులో వచ్చి సాధించు లేదా మరణించు, సాధించు లేదా మరణించు. హిందీలో అయితే కయాయా మరో. సో ఈ 3 స్లోగన్స్ అనమాట, మీనింగ్స్ ఇవి. డూ ఆర్ డై అనే ఒక స్లోగన్ని గాంధీజీ గారు ఇస్తారు. ఇది గోవాలియా ట్యాంక్ దగ్గర బాంబేలో స్టార్ట్ చేస్తారు ఈ మూమెంట్ అనేది, మహారాష్ట్రలో. సో ఇట్లా ఈ మూమెంట్స్ అన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవి కూడా గాంధీ ఎరాలో చాలా ఇంపార్టెంట్. గాంధీ గారి నాయకత్వం వహించిన మూమెంట్స్లో ఇవి కూడా ఉన్నాయి గాంధీ టైంలో. కాబట్టి ఈ మూమెంట్స్ కూడా క్లియర్ కట్గా చూసుకోవాలి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమంటే టైఫూన్. సో టైఫూన్స్ మీరు బాగా వింటూ ఉంటారు జాగ్రఫీ పరంగా, జాగ్రఫీ సబ్జెక్ట్లో మీరు వింటూ ఉంటారు కదా. సో టైఫూన్ సింక్స్ ది షిప్ ఇన్ హాంకాంగ్ తీర ప్రాంతంలో వచ్చేసి ఒక సముద్ర భాగంలో హాంకాంగ్లో షిప్ అనేది ఒక టైఫూన్ వల్ల మునిగిపోయిందనమాట, ఒక షిప్ అనేది. సో ఈ టైఫూన్స్ అంటే మీరు మామూలుగా చూస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, ద ఇంజనీరింగ్ వెజల్, ఇది వచ్చేసి ఇంజనీరింగ్ వెజల్. ఇది ఎక్కడంటే మనకు వచ్చేసి డజన్ క్రూ మెంబర్స్ అన్కౌంటెడ్ ఫర్ ఆఫ్టర్ ది షిప్ బ్రోక్ ఇన్ టు ది డ్యూరింగ్ ది టైఫూన్. సో టైఫూన్ ఇన్ ది సౌత్ చైనా సీలో, అంటే దక్షిణ చైనా సముద్రంలో. సౌత్ చైనా సీ ఎప్పుడు న్యూస్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు న్యూస్లో ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్న ఐలాండ్స్ని మొత్తాన్ని చైనా ఆక్రమిస్తుంది, ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ వేస్తుంది. అలా ఫిలిపీన్స్, వియత్నాము, సో ఈ తైవాన్కి సంబంధించిన ఐలాండ్స్ కూడా మొత్తము చైనా అనేది ఆక్రమిస్తూ ఉంది. కాబట్టి సౌత్ చైనా సీ ఎప్పుడు న్యూస్లో ఉంటుంది. సో ఈ షిప్ అనేది మొత్తం వచ్చేసి ఇక్కడ బ్రేక్ అయిపోయింది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టైఫూన్స్. సో ఇక్కడ నేను తీసుకోవడానికి టైఫూన్స్. ఈ టైఫూన్ అంటే ఏంటి, ఇది ఎలా ఫామ్ అవుతుంది, ఇది ఎక్కువగా సౌత్ చైనా సీ, జపనీస్ ప్రాంతంలో ఎక్కువ వస్తాయన్నమాట. వీటికి మన సైక్లోన్స్కి డిఫరెన్సెస్ ఏంటి? మనకి సైక్లోన్స్ వస్తాయి కదా, తుఫానులు. ఇప్పుడు మాన్సూన్ టైంలో మనకి తుఫానులు వస్తాయి. అట్లనే మనకి నార్త్ ఈస్ట్ టైంలో కూడా, డిసెంబర్ ఆ టైంలో నార్త్ ఈస్ట్ మాన్సూన్ టైంలో కూడా ఒడిస్సా, ఆంధ్ర, వెస్ట్ బెంగాల్ కోస్ట్, తమిళనాడులో చాలా పెద్ద తుఫానులు వస్తాయి. ఇది ఈస్ట్ కోస్ట్లో మొత్తం మనకి తూర్పు తీర ప్రాంతంలో. ఈ టైఫూన్స్ అంటే ఏంటో ఇప్పుడు మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. మామూలుగా టైఫూన్స్ కంటే ముందు మీకు సైక్లోన్స్ అంటే ఏంటో తెలియాలి. అసలు సైక్లోన్స్ అంటే ఏంటో ఇప్పుడు చూడండి. సో సైక్లోన్స్ అనేవి మామూలుగా మనకు వచ్చే తుఫాన్లు అనమాట. సైక్లోన్స్ ఆర్ ర్యాపిడ్ ఇన్వర్డ్ ఎయిర్ సర్క్యులేషన్ అరౌండ్ ది లో ప్రెజర్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, లో ప్రెజర్. సో లో ప్రెజర్ ఏరియా. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి ప్రాంతం, ఒక ప్రాంతం ఇక్కడ వచ్చేసి లో ప్రెజర్ ఉంది. సో లో ప్రెజర్ అంటే ఏంటి, మనకి మొత్తం వచ్చేసి హై ప్రెజర్ నుంచి హై ప్రెజర్ నుంచి లో ప్రెజర్కి విండ్స్ అనేవి పోతూ ఉంటాయి అనమాట. విండ్స్ అనే ప్రెజర్ వల్ల విండ్స్ అనేవి మూవ్మెంట్ అవుతూ ఉంటాయి. సో కాబట్టి విండ్స్ అనేవి లో ప్రెజర్లోకి వస్తాయి. సో ఇక్కడ లో ప్రెజర్లోకి మొత్తం విండ్స్ అన్నీ ఇలా వస్తాయి. సో ఇలా రావడం వల్ల ఇది అప్వర్డ్ మూమెంట్ అయ్యి హై ప్రెజర్ అయ్యి మళ్ళీ బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి ఇట్లా. సో ఇది సైక్లోన్ అనమాట, దీన్ని సైక్లోన్ అంటారు. యాంటీ సైక్లోన్ డిఫరెంట్గా ఉంటుంది. యాంటీ సైక్లోన్ వచ్చి ఇక్కడ, సో ఇక్కడ ఇక్కడ లో ప్రెజర్ ఉంటుంది, దీనికి ఇది లో ప్రెజర్. సో ఇట్లా ఇప్పుడు మీరు చూసుకుంటే ఇక్కడ చూడండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. ఇది సైక్లోన్ అంటే లో ప్రెజర్ ఏరియా. ద ఎయిర్ సర్క్యులేట్స్ ఇన్ ది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇన్ ది నార్థర్న్ హెమిస్ఫియర్. యాంటీ క్లాక్ వైజ్. సో ఇది మామూలుగా మనకి ఇట్లా మూమెంట్ ఇచ్చింది అనుకోండి, ఇది క్లాక్ వైజ్ మనకి. సో ఇట్లా ఇస్తే క్లాక్ వైజ్. యాంటీ క్లాక్ వైజ్ అంటే రివర్స్లో, మనకి గడియారానికి రివర్స్లో ఇట్లా. ఇది వచ్చేసి యాంటీ క్లాక్ వైజ్. ఇలా వస్తే యాంటీ క్లాక్ వైజ్, ఇలా పోతే క్లాక్ వైజ్. సో ఇక్కడ ఏం చెప్పారు, నార్థర్న్ హెమిస్ఫియర్లో వచ్చేసి యాంటీ క్లాక్ వైజ్ ఉంటుంది. సో యాంటీ క్లాక్ వైజ్ వచ్చేసి నార్థర్న్ హెమిస్ఫియర్లో ఉంటుంది, సదర్న్ హెమిస్ఫియర్లో ఇలా ఉంటుంది. ఇప్పుడు మీకు క్లియర్గా ఒక ఎర్త్ డయాగ్రామ్ తీసుకొని మీకు నియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు మనం ఒక ఎర్త్ డయాగ్రామ్ తీసుకుందాం. సో మామూలుగా ఇది వచ్చేసి ఎర్త్. సో మనకి ఇది ఈక్వేటర్.
సో ఈక్విటార్ వచ్చి 0 degrees. సో దీని వచ్చేసి నార్థర్న్ హెమిస్ఫియర్ అంటారు. ఇది నార్థర్న్ హెమిస్ఫియర్, ఇది వచ్చేసి సదర్న్ హెమిస్ఫియర్. అంటే ఉత్తరార్ధగోళం దక్షిణార్ధగోళం అంటారు తెలుగులో. అంటే రెండు డివైడ్ చేస్తుంది, మనకి భూమధ్య రేఖ రెండుగా డివైడ్ చేస్తుంది. ఇక్కడ ఏం చెప్పారు, ఇక్కడ విండ్స్ అనేవి మనకి నార్థర్న్ హెమిస్ఫియర్లో యాంటీ క్లాక్ వైజ్ ఉంటాయి, అలాగే క్లాక్ వైజ్ వచ్చేసి సదర్న్ హెమిస్ఫియర్లో ఉంటాయని చెప్పారు. సో ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ అంటే ఏంటి, రివర్స్లో ఇట్లా ఉంటాయి విండ్స్. సో మూమెంట్స్ ఇట్లా ఉంటాయి. సో మీకు ఇది క్లాక్ అనుకోండి, సో రివర్స్లో ఉంటాయి. సో రివర్స్లో అంటే గడియారానికి మనం ఇలా కాకుండా ఇట్లా కాకుండా మనం రివర్స్లో తిరుగుద్ది. యాంటీ క్లాక్ వైజ్ అంటే రివర్స్లో ఉంటుంది. సో సదర్న్ హెమిస్ఫియర్లో ఏముంటుంది అన్నారు, క్లాక్ వైజ్ ఇలా ఉంటుంది. సో ఇలా ఉంటుంది అనమాట. సో ఇలా ఉంటుంది. సో అంటే మనకి క్లాక్ వైజ్, క్లాక్ డైరెక్షన్లో ఉంటుంది. యాంటీ క్లాక్ వైజ్ అంటే రివర్స్లో ఉంటుంది. మీకు అర్థమైంది, గడియారం ఉంది కదా, గడియారం లాగా. సో ఇవి దే ఒరిజినేట్ ఇన్ ది ఓషియన్స్. సో ఈ సైక్లోన్స్ అనేవి ఎక్కువ మహాసముద్రాల మీద నుంచే వస్తాయి, ఎక్కువ సముద్రాల మీదే ఇవి ఏర్పడతాయి అనమాట. సో ల్యాండ్స్లో ఈ సైక్లోన్స్ అయితే ఏర్పడవు. ఇది వచ్చేసి ట్రోపికల్ సైక్లోన్స్కి ఇంపార్టెంట్. ఇది లో ప్రెషర్ ఏరియా. ఈ విధంగా మొత్తం హై ప్రెషర్, ఇక్కడ నుంచి ప్రెషర్ విండ్స్ అన్నీ వస్తాయి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఐ ఫామ్ అవుతుంది, ఒక ఐ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో సైక్లోన్లో ఐ అనేది ఫామ్ అవుతుంది. ఈ ఐ అనేది చాలా కూల్గా ఉంటుంది. ఇక్కడ లో ప్రెషర్ మనకి తుఫాన్ ఏర్పడుతుంది కదా, సో మనకి వాయుగుండం అంటారు కదా, వాయుగుండం అంటారు దాన్ని. ఈ వాయుగుండం అనేది చాలా పీస్ఫుల్గా ఉంటుంది, అక్కడ ఎటువంటి వైలెంట్ స్ట్రోమ్స్ ఏముండవు. కానీ ఇక్కడ నుంచి విండ్స్ ఇలా పోతున్నాయి కదా, ఇక్కడ నుంచి విండ్స్ ఇలా వచ్చి ఇలా పోతున్నాయి కదా, ఈ విండ్స్ ఇలా పోయిన తర్వాత ఒక ఐ వాల్ ఏర్పడుతుంది అనమాట. ఆ ఐ వాల్ నుంచి వెళ్ళే విండ్స్ అనేది ఈ తీర ప్రాంతంలో ఉండే మొత్తాన్ని డివాస్టేట్ చేస్తుంది. మొత్తం కంప్లీట్గా ఆ విండ్స్ ఎంత స్పీడ్తో వెళ్తాయంటే మొత్తాన్ని కొలాప్స్ చేస్తాయి. అక్కడ ఉండే మనకి ఇల్లులు కావచ్చు, మొత్తం ఏరియాస్, చెట్లు, చేమలు మొత్తాన్ని డివాస్టేట్ చేస్తాయి ఆ విండ్స్ని. అంత పవర్ఫుల్ స్ట్రోమ్స్. సో సైక్లోన్స్ అనేవి అంత పవర్ఫుల్ స్ట్రోమ్స్. మీరు చూసారు కదా, హుదూద్ తుఫాన్ చూస్తారు కదా 2016లో. సో వైజాగ్ సిటీలో మొత్తాన్ని డివాస్టేట్ చేసేసింది. సో అట్లా అనమాట తుఫాన్స్ అనేవి, నేచర్ ఇది. తుఫాన్స్ చాలా డేంజరస్గా ఉంటాయి. ఇంకా మీరు టోర్నడోస్ వస్తుంటారు, టోర్నడోస్ అమెరికాలో వస్తుంటాయి అట్లా. ఇది వచ్చేసి సైక్లోన్కి. ఇంకా చూడండి, సైక్లోన్స్ ఆర్ యూజువల్లీ అకంపెనీడ్ బై ది వైలెంట్ స్ట్రోమ్స్. ఇప్పుడే చెప్పాను కదా, వైలెంట్ స్ట్రోమ్స్ ఉంటాయని, అండ్ బ్యాడ్ వెదర్, ఈ రెండు ఉంటాయి. ట్రోపికల్ సైక్లోన్స్ డెవలప్ ఇన్ ది రీజన్ బిట్వీన్ ది ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అనేది క్యాన్సర్. సో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్. ఇది మామూలుగా మీకు తెలుసు కదా, ఇది ఈక్వెడార్. సో మామూలుగా మనకి ఈక్వెడార్ తెలుసు, ఈక్వెడార్ రీజన్ మొత్తం తెలుసు కాబట్టి ఇప్పుడు మీకు ఆ ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికాన్ గురించి చూద్దాం. సో మామూలుగా మనకి ఎర్త్ ఉంది. సో మామూలుగా ఇది ఎర్త్. సో ఇది ఎర్త్ అనుకోండి, ఇది 0 degrees ఈక్వెడారు. సో ఇక్కడ ఏముంటుంది మనకి 23.5 నార్త్ లాటిట్యూడ్. సో ఇది 23.5 సౌత్ లాటిట్యూడ్ ఉంటాయి. ఇది వచ్చేసి మామూలుగా దీని ఏమంటాము, ఈక్వెడార్ అంటే భూమధ్య రేఖ అంటాం. సో ఇది వచ్చేసి ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే కర్కట రేఖ. ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే కర్కట రేఖ తెలుగులో. సో ఇది వచ్చేసి ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికాన్. సో చాలామందికి అర్థమై ఉంటుంది. సో ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అంటే మకర రేఖ అర్థమైందా. ఇది వచ్చేసి కర్కట రేఖ. సో ఇది వచ్చేసి కర్కట రేఖ, ఇది వచ్చేసి మకర రేఖ. సో ఇది మకర రేఖ, ఇది వచ్చేసి మనకి భూమధ్య రేఖ. సో ఇది భూమధ్య రేఖ. ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఒరిజినల్ ఇవి సైక్లోన్స్ ఉన్నాయి కదా, ట్రోపికల్ సైక్లోన్స్ ఈ బెల్ట్లోనే వస్తాయన్నమాట. ఇక్కడ ఏం చెప్పారు, సైక్లోన్స్ డెవలప్ ఇన్ ది రీజన్ బిట్వీన్ ది ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అండ్ క్యాన్సర్. సో ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికాను అండ్ క్యాన్సర్ అని చెప్పారు. సో కాబట్టి మీకు ఇక్కడ క్లియర్గా అర్థమైంది కదా. సో నీట్గా ఇది ఓన్లీ మకర రేఖ, కర్కట రేఖ. ఈ కర్కట రేఖ మకర రేఖ మధ్యలోనే వస్తాయి, అంటే ఈ బెల్ట్లోనే. సో ఈ రీజన్లోనే వస్తాయి. సో ఈ రీజన్లోనే ఎక్కువ మనకి సైక్లోన్స్ అనేవి వస్తాయని ఇక్కడ చెప్తున్నారు. సో కాబట్టి ఇవి మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ సైక్లోన్స్ అనేవి లో ప్రెషర్ ఏరియాలో ఏర్పడతాయి. సో ఎయిర్ సర్క్యులేషన్ లో ప్రెషర్ ఏరియా. అలానే ఇవి వచ్చేసి ఒరిజినేట్ ఇన్ ది ఓషన్స్ మీద ఎక్కువగా వస్తూ ఉంటాయి, ఓషన్ ద్వారా. ఇవి ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికాన్కి అలాగే క్యాన్సర్కి మధ్యలో ఇవి ఏర్పడుతూ ఉంటాయి రీజన్స్లో. ఇప్పుడు మనము కండిషన్స్, అసలు ఈ సైక్లోన్స్ ఏర్పడడానికి కండిషన్స్ ఉంటాయి. ప్రతిదానికి కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు మామూలు కాటన్ కల్టివేషన్ చేయాలన్నా కొన్ని కండిషన్స్ ఉంటాయి ప్రతి క్రాప్కి. అట్లా సైక్లోన్ ఏర్పడడానికి కొన్ని కండిషన్స్ చూద్దాం. సో లార్జ్ సీ సర్ఫేస్ విత్ ది టెంపరేచర్ హైయర్ దాన్ 27 degrees. సో టెంపరేచర్ సముద్ర భాగం అనేది చాలా ఎక్కువగా ఉండాలి, పెద్ద సముద్రం అయి ఉండాలి. అలాగే 27 degrees ఉండాలి. ఇప్పుడు చిన్న ఉంటాయి కదా, మన క్యాస్పియన్ సీ, అరాల్ సీ ఆఫ్ అజో, అట్లాంటి సైక్లోన్స్ అనేవి రావన్నమాట. చాలా చిన్న ఓషన్ అది సరిపోదు, దాని సర్ఫేస్ అనేది. సో పట్టణం అనేది, సముద్ర పట్టణం అనేది సరిపోదు. కాబట్టి పెద్ద ఓషన్ ఉండాలి. బంగాళాఖాతం కావచ్చు, మనకి బే ఆఫ్ బెంగాల్, అరేబియా సముద్రము, ఇండియన్ ఓషన్, హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రము. సో అట్లాంటి ఎక్కువ అట్లా ఉంటే వస్తాయన్నమాట. తర్వాత ఉష్ణోగ్రత, టెంపరేచర్ వచ్చి హయ్యర్ దాన్ ది 27 degrees కంటే ఎక్కువ ఉండాలి, సెల్సియస్ కంటే. ప్రెజెన్స్ ఆఫ్ ది కొరియాలిస్ ఫోర్స్ అనేది డిఫ్లెక్షన్ ఫోర్స్. సో ఇది వచ్చేసి మనకి కొరియాలిస్ ఫోర్స్ డిఫ్లెక్షన్ ఫోర్స్ ఉంటుంది కొంచెం. ఇక్కడ వచ్చేసి ఖచ్చితంగా కొరియాలిస్ ఫోర్స్ అనేది కొంచెం ఉండాలి. సో అందువల్ల మీకు ఈక్వెడార్ ఉంది కదా, సో మనకి భూమి ఉంది కదా, సో భూమికి ఈక్వెడార్ అంటే 0 degrees ఉంటుంది కదా. సో
సో 0 డిగ్రీస్ ఉన్నప్పుడు సో ఈ 0 డిగ్రీస్ దగ్గర కొరియాలిస్ ఫోర్స్ అనేది 0 ఉంటుంది. కొరియాలిస్ ఫోర్స్ అనేది భూమధ్య రేఖ నుంచి సో ఈ భూమధ్య రేఖ నుంచి పోల్స్కి వెళ్ళే కొద్దీ పెరుగుతూ ఉంటుంది, పోల్స్కి వెళ్ళే కొద్దీ పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ 0 ఉంది కాబట్టి భూమధ్య రేఖ వద్ద సైక్లోన్స్ అనేవి ఏర్పడవు అనమాట. అందువల్ల కొరియాలిస్ ఫోర్స్ అనేది కొంచెం అవసరం ఇక్కడ టు క్రియేట్ ది సైక్లోనిక్ వర్టెక్స్ మూమెంట్స్ రావడానికి. స్మాల్ వేరియేషన్స్ ఇన్ ది వర్టికల్ విండ్ స్పీడ్. సో వర్టికల్ విండ్ స్పీడ్లో స్మాల్ వేరియేషన్స్ ఉండాలి, బిగ్ వేరియేషన్ అనేది ఉండకూడదు. సో నెక్స్ట్ ఇంకా చూస్తే ప్రీ ఎగ్జిస్టింగ్ వీక్ లో ప్రెషర్ సో ఆర్ లో లెవెల్ సైక్లోన్స్. ఆల్రెడీ ఇక్కడ లో ప్రెషర్ ఉండాలి, అంటే ఒక సైక్లోన్ ఏర్పడే ప్రాంతంలో ఖచ్చితంగా ఇక్కడ వచ్చేసి లో ప్రెషర్ అయితే ఉండాలి. లో ప్రెషర్ లేకుండా అక్కడ సైక్లోన్ అనేది ఏర్పడదు, ఎందుకంటే విండ్స్ హై ప్రెషర్ నుంచి వచ్చి ఇక్కడ ఫామ్ అవుతాయి మొత్తం. సో అప్పర్ డైవర్జెన్స్ అబౌవ్ ది సీ లెవెల్ సిస్టమ్. అప్పర్ డైవర్జెన్స్ ఉందా చెప్పాను కదా. కన్వర్జెన్స్ అంటే రెండు వచ్చి ఇలా వచ్చి కలుస్తాయి. ఇక్కడ సైక్లోన్ ఏర్పడింది మామూలుగా రీజను, ఇక్కడ వచ్చేసి ఇది లో ప్రెషర్ ఏరియా. సో ఇక్కడ వచ్చి ఇట్లా ఉంటాయి చూడండి, ఇది లో ప్రెషర్ ఏరియా, ఇక్కడ ఇది కూడా లో ప్రెషర్ ఏరియా. సో ఇది లో ప్రెషర్ అయితే విండ్స్ అనేవి ఇలా వస్తాయి, విండ్స్ అన్నీ ఇలా వస్తాయి కాబట్టి ఇలా వచ్చి ఇది డైవర్జెన్స్ అయిపోద్ది. డైవర్జెన్స్ అంటే ఈ పక్క విండి ఇలా వెళ్ళిపోద్ది, ఈ పక్క విండి ఇలా వెళ్ళిపోద్ది, డైవర్జెన్స్ అయిపోతాయి. ఇలా ఇక్కడ నుంచి ఏర్పడి ఇక్కడ నుంచి ఇలా డైవర్జెన్స్ అయిపోతాయి, దాన్ని సైక్లోన్ అంటారు. అదే మీరు హై ప్రెషర్ ఉంటుంది, ఇక్కడ హై ప్రెషర్ ఉంటుంది, హై ప్రెషర్ నుండి విండ్స్ బయటికి వెళ్తాయి కదా, హై ప్రెషర్ నుండి విండ్స్ బయటికి వెళ్తాయి, ఇక్కడ నుంచి పైనుంచి విండ్స్ అనేవి వస్తాయి అనమాట, పైనుంచి విండ్స్ అనేవి వస్తాయి. దీన్ని ఏమంటారంటే యాంటీ సైక్లోన్ అంటారు, దీన్ని యాంటీ సైక్లోన్ అంటారు, దీన్ని సైక్లోన్ అంటారు. గుర్తుపెట్టుకోండి, మన ఏర్పడే ప్రాంతంలో లో ప్రెషర్ ఉంటే సైక్లోన్ అంటారు, హై ప్రెషర్ ఉంటే యాంటీ సైక్లోను. ఇక్కడ డైవర్జెన్స్ విండ్స్ బయటికి పోతూ ఉంటే దాన్ని సైక్లోన్ అంటారు. కన్వర్జెన్స్ విండ్స్ అంతా లోపలికి వస్తుంది అనుకోండి, పైనుంచి విండ్స్ అన్ని లోపలికి వస్తున్నాయి, పైనుంచి విండ్స్ ఇలా లోపలికి వస్తూ ఉంటే దాన్ని మనకి కన్వర్జెన్స్ అంటారు. రెండు మిక్స్ అయితే కన్వర్జెన్స్, దాన్ని యాంటీ సైక్లోన్ ఏర్పడతాయి. అదే పైనుంచి కింద నుంచి వాయుగుండం దగ్గర నుంచి అన్ని విండ్స్ డైవర్జెన్స్ అవుతూ ఉంటే దాన్ని ఏమంటారంటే సైక్లోన్ అంటారు. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. జాగ్రఫీ చాలా ఇంపార్టెంట్, మీరు మ్యాప్స్ ఇవన్నీ చూసుకుంటూ నీట్గా చదువుకోవాలి. సో అది వచ్చేసి సైక్లోన్. ఇంకా చూడండి, ఇక్కడ సైక్లోన్స్ అనేది వైలెంట్ స్టార్మ్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం దాని గురించి. ఒరిజినేట్ ఓవర్ ది ఓషియన్స్, ట్రోపికల్ ఏరియాస్ అండ్ మూవ్ ఓషన్ ది కోస్టల్ రీజన్స్ అబౌట్ ది లాజికల్ డిస్ట్రక్షన్ డ్యూ టు ది వైలెంట్ విండ్స్. మీకు చెప్పాను స్క్వాల్స్ అంటారు. సో వైలెంట్ విండ్స్ని స్క్వాల్స్ అంటారు. వెరీ హెవీ రెయిన్ఫాల్, సో వెరీ హెవీ రెయిన్ఫాల్ అనేది వస్తుంది సైక్లోన్ ద్వారా. మనకి చూస్తుంటాం కదా, ఆంధ్రప్రదేశ్ రీజన్లో కోస్టల్ బెల్ట్ ఎక్కువ చూస్తుంటాం. సో వీటికి సైక్లోన్స్కి కొన్ని నేమ్స్ ఉన్నాయి, కొన్ని డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి సైక్లోన్స్కి, కొన్ని రీజన్స్లో కొన్ని నేమ్స్ ఉన్నాయి. అవి వచ్చేసి సైక్లోన్స్ వచ్చి ఇండియన్ ఓషన్లో సైక్లోన్స్ అంటారు, అంటే మనకి హిందూ మహాసముద్ర తీరంలో సైక్లోన్స్ అంటారు. టైఫూన్స్ అంటే ఫిలిపిన్స్ ఐలాండ్స్, ఈస్టర్న్ చైనా, జపాన్. ఇప్పుడు హాంకాంగ్ దగ్గర వచ్చింది కాబట్టి మనకి ఎక్కడ షిప్ మునిగిపోయింది, సో హాంకాంగ్ దగ్గర మునిగిపోయింది కాబట్టి ఇది వచ్చేసి టైఫూన్స్ అన్నారు. అదే మనకి హిందూ మహాసముద్రంలో అంటే సైక్లోన్స్ అంటారు. హరికేన్స్ ఎక్కడ అంటే సౌత్ ఈస్ట్ కరేబియన్ సీ, మనకి కరేబియన్ ఐలాండ్స్ ఉన్నాయి కదా, క్యూబా అక్కడంతా కూడా, అక్కడ వచ్చేసి హరికేన్స్ అంటారు. ఫ్లోరిడా అక్కడ. విల్లి వచ్చేసి వెస్టర్న్ ఆస్ట్రేలియాలో విల్లి అంటారు. సైక్లోన్స్ అంటే ఇండియన్ ఓషియన్, టైఫూన్స్ అంటే మనకి సౌత్ ఈస్ట్ ఏషియా రీజను, అలాగే హరికేన్స్ అంటే కరేబియన్ రీజన్ మొత్తం వస్తుంది, విల్లి అంటే ఆస్ట్రేలియా. ఈ విధంగా నేమ్స్ ఉంటాయి సైక్లోన్స్కి. ఇవి కూడా ప్రిన్స్ పర్స్పెక్టివ్ అడుగుతూ ఉంటారు, చూసుకోవాలి. సో నెక్స్ట్ సన్ టెంపుల్. సో సన్ టెంపుల్కి సంబంధించిన రీస్టోరింగ్ ది సన్ టెంపుల్స్ ఈక్విజిట్. మనకి సన్ టెంపుల్ ఇక్కడ ఏ సన్ టెంపుల్ అంటే కోనార్క్. సో కోనార్క్ సన్ టెంపుల్ని రీసెంట్గా బాగా చేస్తున్నారు, మొత్తం వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి అన్ని చేస్తున్నారు. ఇది వరల్డ్ హెరిటేజ్ సైట్, ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఇంతకుముందు ప్రీవియస్ కరెంట్ అఫైర్స్లో కూడా చెప్పాను. ఇది మొత్తం వచ్చేసి వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇది ఎక్కడ ఉంటుందంటే మనకి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా కింద ఉంటుంది, మనకి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా కింద ఉంటుంది. మనకి ఆర్కియాలజీ సర్వే కింద ఇవన్నీ ఉంటాయి, వరల్డ్ హెరిటేజ్ సైట్స్, ఏన్షియంట్ మోన్యుమెంట్స్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మొత్తం వచ్చేసి ఇక్కడ ఓవరాల్గా ఇక్కడ ఏం చెప్తుందంటే మొత్తం ఈ ఆర్కియాలజీ సైట్కి సంబంధించిన రీస్టోరేషన్, ఇక్కడ ఇమేజ్ చూస్తారు కదా, ఇమేజ్లో మొత్తం రీస్టోరేషన్ చేస్తున్నారు. సో నీట్గా ఏమైనా కట్టడాలు పడిపోతుంటే వాటిని రీస్టోరేషన్ చేసి స్ట్రాంగ్గా చేయడము, ఇట్లాంటివి తీసుకొస్తూ ఉన్నారనమాట. సో ఇంకా ఇక్కడ చూడండి, రీస్టోరేషన్ మే బీ అండర్ ది టేకెన్ ఆన్ ది మూమెంట్ విత్ ది హైయర్ ఆర్కిటెక్చర్ వాల్యూ అండ్ ది ఓన్లీ పార్ట్స్ ఆఫ్ ది మోన్యుమెంట్ వేర్ దేర్ ఇన్ ది మిస్సింగ్ జియోమెట్రికల్ ఫ్లోరా ప్యాటర్న్స్ స్ట్రక్చరల్ మెంబర్స్ ఆఫ్ ది మోన్యుమెంట్స్ అండ్ హ్యావ్ బీన్ డ్యామేజ్డ్ రీసెంట్లీ. సో మామూలుగా అక్కడ ఇమేజ్ శిల్పాలు ఉంటాయి, ఫ్లోరా స్ట్రక్చర్స్, డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి కదా, సో చక్రాల టైప్లో ఉంటాయి, విగ్రహాలు ఉంటాయి, ప్రతిమలు ఉంటాయి, అవన్నీ డ్యామేజ్ అనేవి కూడా వీళ్ళు కరెక్ట్ చేస్తున్నారని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట. సో ఇప్పుడు దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్, అసలు ఈ కోనార్క్ సన్ టెంపుల్ ఎంత ఇంపార్టెంట్, అది ఎవరు నిర్మించారు, దీనికి వరల్డ్ హెరిటేజ్ సైట్ వచ్చింది, దీన్ని ఏ నేమ్తో పిలుస్తారు, ఇవన్నీ కూడా మనం క్లియర్గా ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో మామూలుగా కోనార్క్ సన్ టెంపుల్కి సంబంధించి న్యూస్లో ఎప్పుడు కోనార్క్ సన్ టెంపుల్ కూడా న్యూస్లో ఉంటూ ఉంటుంది, ఎందుకంటే మంచి టూరిస్ట్ ప్లేస్ ఇది ఒరిస్సాలో. సో కోనార్క్ సన్ టెంపుల్ డెడికేట్ టు ది సన్ గాడ్ సూర్య, మీకు తెలిసిందే. సో లొకేటెడ్ ఇన్ ది ఈస్టర్న్ కోస్ట్ ఆఫ్ ది ఒడిస్సా.
సో ఇది ఒడిస్సా రాష్ట్రంలో ఉంటుంది, నియర్ ది సిటీ ఆఫ్ పూరి. సో పూరి సిటీ ఉంది కదా, దానికి దగ్గరగా తీర ప్రాంతంలో ఉంటుంది. సో పూరి సిటీలో ఏముంది టెంపుల్, ఫేమస్ టెంపుల్ జగన్నాథ్ టెంపుల్ ఉంది. ఇప్పుడు రథయాత్ర జరుగుతుంది, 9 రోజులు రథయాత్ర జరుగుతుంది. సో ఇది మ్యాసివ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది సూర్య చారియట్. చారియట్ అంటే రథం. సో సూర్యుడు రథం మీద మన రథం మీద వెళ్తున్నట్టుగా ఉంటుంది అనమాట. సో సూర్యుడు రథం మీద వెళ్తున్నట్టు చుట్టూ చక్రాలు కూడా ఉంటాయి. దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. విత్ ది 24 వీల్స్, అంటే గుడి చుట్టూ వచ్చేసి 24 అంటే 24 చక్రాలు ఉంటాయి, రథ చక్రాలు ఉంటాయి. అది అచ్చం రథంలాగే ఉంటుంది. సో సూర్యుడు రథం మీద వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అంటే మొత్తం చక్రం ఉంటే మనకి సూర్యుడు కనిపిస్తాడు అక్కడ, ఎగ్జాక్ట్గా మనకి ఆ దేవాలయంలో సూర్యుడు కనిపిస్తాడు. చూడండి అప్పుడు ఏన్షియంట్ టైంలో ఎంత అద్భుతంగా కట్టారు కట్టడాలు. ఆ గుడి లోపల నుంచి చూస్తే మనము ఉదయాన్నే మనకి సూర్యుడు కనిపిస్తాడు, ఎక్కడ ఆ తీరపు సముద్రం మీద సూర్యుడు కనిపిస్తాడు. ఇది రథంలాగా ఉంటుంది అనమాట, రథంలాగా 24 చక్రాలు ఉంటాయి. సో ఇట్లా సింబాలిక్ డిజైన్స్ డాన్ బై ది టీమ్ ఆఫ్ 7 హార్సెస్ ఉంటాయి. మొత్తం 7 గుర్రాలు ఉంటాయి, 24 వీల్స్ ఉంటాయి కోనార్క్ సన్ టెంపుల్కి. సూర్యుడికి తీర ప్రాంతంలో, పూరి సిటీలో తీర ప్రాంతంలో ఉంటుంది, ఒడిశా రాష్ట్రంలో. సో దిస్ టెంపుల్ వాజ్ డిగ్నేటెడ్ వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇది 1984లోనే వరల్డ్ హెరిటేజ్ సైట్గా ప్రపంచ వారసత్వ గుర్తింపు ఇచ్చారు దీనికి. వాజ్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ది 1250లో కట్టారు దీన్ని, 1250లో కట్టారు. డ్యూరింగ్ ది రీజన్ ఆఫ్ ఈస్టర్న్ గంగాకి. సో ఈస్టర్న్ గంగాస్ ఉన్నారు కదా, సో తూర్పు గంగాస్ అంటారు కదా వీళ్ళని, ఆ వంశానికి సంబంధించిన నరసింహదేవ అనే రాజు కట్టారనమాట. సో నరసింహదేవ అనే రాజు గారు దీన్ని నిర్మించారు. అండ్ ఈచ్ సైడ్ ఆఫ్ ది కోనార్క్ టెంపుల్ దేర్ వర్ ది రో ఆఫ్ 12 వీల్స్. ఇందా చెప్పాను కదా టెంపుల్కి, సో మనకి రథంలా ఉంటుంది. సో ఇలా ఉంటుంది. సో టెంపుల్స్ అనేది మనకి ఇలా ఉంటాయి కదా. సో రథం అనేది మనకి చారియట్ అనేది ఇలా ఉంటుంది కదా. సో ఇలా ఉన్నప్పుడు సో రథం అనేది ఇలా ఉంటుంది కదా. ఈ పక్క వచ్చేసి 12 ఉంటాయి, 12 వీల్స్ ఉంటాయి. ఈ పక్క 12 వీల్స్ ఉంటాయి. ఇక్కడ సూర్యుడు కనిపిస్తూ ఉంటాడు మనకి, మధ్యలో సముద్రం భాగంలో ఉంటాడు అనమాట. సో ముందు హార్సెస్ ఉంటాయి. ముందు వచ్చేసి మనకి 12 హార్సెస్, మనకి 7 హార్సెస్ ఉంటాయి, 24 వీల్స్ ఉంటాయి మొత్తం. సో ఇంకా చూడండి దీనికి సంబంధించి. సో ఎవరు కట్టారంటే దినస్థి వచ్చి తూర్పు ఈస్ట్ను గంగాస్ దినస్థి వాళ్ళు నరసింహదేవ గారు దాన్ని నిర్మించారు. సో 1200లో. ద టెంపుల్ బిల్డ్ ఇన్ ది ట్రెడిషనల్ కళింగ ఆర్కిటెక్చర్. సో కళింగ ఆర్కిటెక్చర్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, కళింగ నగర్ ఆర్కిటెక్చర్ అంటారు. కళింగ ఆర్కిటెక్చర్ అనేది ఒడిశాకి సంబంధించిన ఆర్కిటెక్చర్. సో ఇట్ ఈస్ ఫేసింగ్ ఈస్ట్ సో దట్ ది ఫస్ట్ రేస్ ది సన్ రైజ్ ఫాల్. ఇది ఈస్ట్ సైడే కట్టారు, ఎందుకంటే ఫస్ట్ సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు కాబట్టి. సో మెయిన్ ఎంట్రన్స్. ద టెంపుల్ మేడ్ ఆఫ్ ది కొండలైట్స్. సో ఇది వచ్చేసి కొండలైట్ రాక్స్. ఈ రాక్స్ అని కొంచెం బ్లాక్ కలర్లో ఉంటాయి. సో అఫీషియల్లీ బిల్ట్ ది మౌత్ ఆఫ్ ది చంద్రభాగా రివర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చంద్రభాగా రివర్. సో మౌత్ ఆఫ్ ది అంటే చంద్రభాగా రివర్ సముద్రంలో కలిసే భాగం దగ్గర దీన్ని అయితే నిర్మించారు. దేన్ని ఈ మన కోనార్క్ సన్ టెంపుల్ అయితే నిర్మించారు. దీనికి కొండలైట్ అనే రాక్స్ అయితే యూజ్ చేస్తారనమాట. కోనార్క్ సన్ టెంపుల్ ఈజ్ కాల్డ్ యాజ్ ది బ్లాక్ పగోడా. సో నేను చాలాసార్లు చెప్పాను ఆల్రెడీ, కోనార్క్ సన్ టెంపుల్ వచ్చేసి బ్లాక్ పగోడా అని పిలుస్తారు. డ్యూ టు ది డార్క్ కలర్, ఎందుకంటే ఈ కొండలైట్ రాక్స్తో నిర్మించారు కాబట్టి ఇవి కొంచెం బ్లాక్ కలర్లో ఉంటాయి. అందుకని ఇవి వచ్చేసి బ్లాక్ పగోడా అంటారు. ఇది బ్లాక్ పగోడా ఎందుకంటే యూరోపియన్స్ ఉన్నారు కదా, యూరోపియన్స్ వాళ్ళు ఒడిశా తీర ప్రాంతం నుంచి వచ్చేటప్పుడు దీన్ని లైట్ హౌస్గా యూజ్ చేసుకున్నారు. అంటే లైట్ హౌస్గా చూసేవాళ్ళు. ఈ టెంపుల్ చూస్తే ఇది ఒడిశా రాష్ట్రము, కళింగ రాష్ట్రము, సో కళింగనికి సంబంధించిన కళింగ ప్రాంతం అని వాళ్ళకి దీన్ని ఒక లైట్ హౌస్ లాగా దిక్సూచిలా పెట్టుకున్నారు అనమాట ఈ టెంపుల్. ఎందుకంటే బ్లాక్ కలర్లో ఉంటుంది, బాగా కనిపిస్తుంది. సముద్రానికి చాలా దూర ప్రాంతం నుంచి ఈ టెంపుల్ కనిపిస్తూ ఉంటుంది. సో వైట్ పగోడా ఏంటి? పూరి జగన్నాథ్. సో జగన్నాథ్ టెంపుల్ ఉంది కదా, సో జగన్నాథ్ టెంపుల్ వచ్చేసి వైట్ పగోడా అంటారు. ఆల్రెడీ మీకు చాలాసార్లు చెప్పాను. సో జగన్నాథ్ టెంపుల్ వచ్చేసి వైట్ పగోడా కలర్ బేస్ చేసుకొని, ఇక్కడ బ్లాక్ పగోడా వచ్చి కోనార్క్ సన్ టెంపుల్. ఇది ఇంపార్టెంట్. సో ఇంకా సన్ టెంపుల్స్ ఎక్కడ ఉన్నాయి, ఇండియాలో సన్ టెంపుల్స్ ఏమి ఉన్నాయి చూడండి, క్విక్గా డిస్కస్ చేస్తాను. చాలా ఇంపార్టెంట్, యూపీఎస్సీలో చాలాసార్లు అడిగారు ఇవి. సో కోనార్క్ సన్ టెంపుల్ ఒడిశాలో ఉంది. మార్తాండ సన్ టెంపుల్ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. మార్తాండ టెంపుల్ లలితాదిత్య టైంలో కట్టారు. సో అరసవల్లి సన్ టెంపుల్ ఇది యూపీఎస్సీ ప్రిలిమ్స్లో అడిగారు. సో అరసవల్లి సన్ టెంపుల్ వచ్చేసి మనకి శ్రీకాకుళం డిస్టిక్ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. సో మోదేరా సన్ టెంపుల్ మనకి గుజరాత్లో ఉంటుంది. సో మనకి బ్రహ్మణ్య దేవ్ టెంపుల్ వచ్చి మధ్యప్రదేశ్లో ఉంటుంది. దక్షిణార్క టెంపుల్ వచ్చి బీహార్లో ఉంటుంది. బీహార్లో. ఇవన్నీ కూడా సన్ టెంపుల్స్, ఇండియాలో ఉండే ఫేమస్ సన్ టెంపుల్స్. ఇవి మనకి అరసవల్లి టెంపుల్ వచ్చేసి 2017 అనుకుంటాను, 17లో అడిగారు. అరసవల్లి సన్ టెంపుల్ వచ్చి ఎక్కడ ఉందంటే ఆంధ్రప్రదేశ్లో ఉంది. కోనార్క్ సన్ టెంపుల్ గురించి కూడా అడిగారు ఇంతకుముందు. మార్తాండ సన్ టెంపుల్, ఇవన్నీ కూడా యూపీఎస్సీ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో అడుగుతూ ఉంటారు. సన్ టెంపుల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏం చెప్పారంటే, సో మూవ్ సెన్సెస్ ఫ్రమ్ ది యూనియన్ లిస్ట్ టు కాన్కరెంట్ లిస్టు. సో మనకి ఆర్టికల్ మనకి చూడండి ఇక్కడ ఏమి ఇచ్చారు. డిఎంకే రాజ్యసభ మెంబరు పి విల్సన్ గారు అయితే నరేంద్ర మోడీకి లెటర్ రాశారనమాట. ఏమని రాశారంటే, సో కాన్స్టిట్యూషన్లో అమెండ్మెంట్ చేసి, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కంపల్సరీ టు గ్రాంట్ ఓబీసీ రిజర్వేషన్స్ ఇన్ ది లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ది ఎంపెరికల్ డేటా అండ్ మూవ్ సెన్సెస్ ఫ్రమ్ ది యూనియన్ లిస్ట్ టు కాన్కరెంట్ లిస్ట్.
సో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయాలి, యూనియన్ లిస్ట్ ఇవి ఉన్నాయి ఇప్పుడు. ఎందుకంటే ఇవి షెడ్యూల్లో ఉన్నాయి. ఏ షెడ్యూల్లో ఉంది? మనకి కాన్స్టిట్యూషన్లో 12 షెడ్యూల్స్ ఉంటాయి. సో 12 షెడ్యూల్స్లో 7th షెడ్యూల్లో మనకి లిస్ట్ ఉంటాయి. 7th షెడ్యూల్లో మనకి అన్ని లిస్ట్ ఉంటాయి. యూనియన్ లిస్టు, కాన్కరెంట్ ఫెడరల్ పవర్స్ ఉంటాయి, డివిజన్ ఆఫ్ పవర్స్. సో యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు, మనకి కాన్కరెంట్ లిస్టు 3 ఉంటాయి అనమాట. సో ఇంకా ఏం చెప్తున్నారంటే ఎలక్షన్స్ వాజ్ వాన్ టు ఎంపిరికల్ డేటా విచ్ వాజ్ మేడ్ బై ది ప్రిన్సిపల్ జ్యుడిషియరీ యాజ్ పర్ ది జ్యుడిషియల్ ప్రొవిజన్ స్టేట్స్ హ్యావ్ అపాయింటెడ్ డెడికేటెడ్ కమిషనర్ టు నేషన్ అసెండింగ్ ది లోకల్ బ్యాక్వర్డ్నెస్ టు ది స్పెసిఫై ప్రొపోర్షన్ ఆఫ్ ది రిక్వైర్డ్ బాడీస్ వైజ్. సో మామూలుగా ఏం చెప్తున్నట్టు ఓవరాల్గా ఎలక్షన్ టైంలో అన్ని యూటిలైజ్గా ఉండాలంటే కరెక్ట్గా ఇక్కడ వచ్చి ఒక సెన్సెస్ అనేది తీసుకురావాలి. ఇంకా ఏం చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నారు, పాయింటింగ్ దట్ ది దేర్ వాజ్ ఏ కాన్స్టిట్యూషనల్ డెడ్ లాక్ గ్రాంటింగ్ రిజర్వేషన్ టు ఓబీసీస్ ఇన్ లోకల్ బాడీస్. సో ఓబీసీస్కి లోకల్ బాడీస్లో కూడా ఇంకా మనకి రిజర్వేషన్ చేయడానికి అన్నిటి కూడా సెన్సెస్ నీట్గా తీసుకోవాలి. జనగణన, సో జనగణన అనేది కంప్లీట్గా నీట్గా క్లియర్గా తీసుకోవాలి. ఎందుకంటే ఓబీసీస్ ఇప్పుడు ఉన్నటువంటి డేటా అనేది చాలా ఓల్డ్ది, ఎప్పుడో మనకి చాలా ఓల్డ్ డేటాని ఇప్పుడు యూజ్ చేస్తున్నారు. కాబట్టి చాలామంది కోల్పోయి ఉంటారు కదా, సో దాంట్లో డేటా అనేది చాలామంది కోల్పోయి ఉంటారు. కాబట్టి రీసెంట్గా కూడా జనగణన చేయండి, ఓబీసీ యొక్క వర్గీకరణ చేయండి, కేటగరైజేషన్ ఆఫ్ ఓబీసీ సెన్సెస్ కూడా తీసుకోండి కంప్లీట్గా అని చెప్తున్నారు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే కంప్లీట్గా దీన్ని కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయాలి కాబట్టి దీన్ని స్టేట్ సబ్మిట్ చేశారనుకోండి, సో క్లియర్గా ఉంటుంది కదా అని చెప్తున్నారు. సో ఇంకా చూడండి, ద ఎస్ఈసిసి రా క్యాష్ డేటా వాజ్ కలెక్టెడ్ బై ది యూనియన్ గవర్నమెంట్ ఇన్ 2015. సో సోషియో ఎకనామిక్ ఇంకా సర్వే ఉంది మనకి అది. సో అండ్ ది క్యాబినెట్ కమిటీ చైర్డ్ బై ది యువర్ గుడ్ సెల్ఫ్ decided to the screen a raw cash data through the experiment committee under the Niti Aayog ఫైండ్ అవుట్ ది ఎనీ ఇన్ఫర్మేటివ్స్. సో ఇంకా ఇక్కడ మనం చూసుకుంటే ఇంకా ఏం చెప్తున్నారంటే ఇక్కడ చూడండి ఇంపార్టెంట్, ఇక్కడ విత్ ది 105th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. సో 105th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అండ్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ది ఆర్టికల్ 342(3) ద ఎంపీ సైడ్. సో 105th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా కూడా టెరిటరీ. సో యూనియన్ టెరిటరీ మే లా ప్రిపేర్డ్ ది మెయింటెనెన్స్ ఫర్ ది ఓన్ పర్పస్ ఆఫ్ ఇట్స్ సోషల్లీ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్. సో యూనియన్ గవర్నమెంట్ రెఫ్యూజింగ్ ది పబ్లిషింగ్ ది స్క్రీన్ క్యాస్ట్ సెన్సస్ డేటా. సో యూనియన్ గవర్నమెంట్ అనేది రెఫ్యూజ్ చేస్తుంది క్యాస్ట్ సెన్సస్ డేటా ఇవ్వడానికి. అంటే చాలామంది స్టేట్స్ అనేది రిక్వెస్ట్ చేశాయి, క్యాస్ట్ వైజ్ సెన్సస్ తీయండి, మనకు తెలుస్తుంది ఏ క్యాస్ట్ ఎంతమంది ఉన్నారు, సో క్లియర్ కట్గా వస్తుంది, ఎవరికి రిజర్వేషన్స్ వర్తిస్తున్నాయి లేదు, కరెక్ట్గా ఇవ్వాలి, అన్నీ కూడా నీట్గా ఉంటాయని చెప్తున్నారన్నమాట. సో ఇక్కడైతే ఓవరాల్గా ఇంకా ఏం చెప్పారంటే ఇక్కడ చూడండి ఏం చెప్పారు. So it would enable the states to conduct its own census and the state would also maintaining the accurate list of the backward classes contemplated under the article 342(a)(3). సో 342(a)(3) ప్రకారము స్టేట్స్ కానీ పవర్ ఇచ్చారంటే మీరు స్టేట్ లిస్ట్లోకి స్టేట్స్ అయితే చాలా అక్యురేట్గా తీస్తుంది. సో సెంటర్ అనేది చాలా పెద్ద ప్రాసెస్ కాబట్టి ఏ స్టేట్కి ఆ స్టేట్ సపరేట్ ఇచ్చారంటే స్టేట్ చాలా తీసే విధానం కూడా చాలా నీట్గా ఉంటుంది, ఎవరు మిస్ అవ్వకుండా బాగుంటారని చెప్తున్నారు అనమాట. సో హ్యావ్ ఎంపిరికల్ డేటా అండ్ ఓబీసీ కమ్యూనిటీస్ లోకల్ బాడీ ఎలక్షన్స్, ఓవరాల్గా ఇదే చెప్తున్నారు. సో ఇట్లా ఇది విన్ సెట్స్ అబౌట్ ది బోత్ యూనియన్ స్టేట్స్. ఓకే, సో ఓవరాల్గా ఏం చెప్తున్నారంటే ఈ సెన్సెస్ని మీరు యూనియన్ లిస్ట్ నుంచి కాన్కరెంట్ లిస్ట్కి పంపిస్తే నీట్గా ఉంటుంది అన్నారు. ఇక్కడ మీకు కొన్ని ఫ్యాక్ట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది మనకి 7th షెడ్యూల్లో ఉంటుంది, కాన్స్టిట్యూషన్లో 7th షెడ్యూల్లో ఉంటుంది. ఇక్కడ మనకి యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు, అలాగే కాన్కరెంట్ లిస్టు ఉంటాయి. సో ఇందులో సబ్జెక్ట్స్ ఉంటాయి, సబ్జెక్ట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జాంపుల్ మనకి యూనియన్ లిస్టులో 100 సబ్జెక్ట్స్ ఉంటాయి, అట్లా స్టేట్లో ఏమి ఉన్నాయి, కాన్కరెంట్లో ఏమి ఉన్నాయి, అన్ని నీట్గా చూసుకోవాలి. అట్లనే మనకి కాన్కరెంట్ లిస్ట్ ఉంది కదా, కాన్కరెంట్ లిస్ట్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, మనకి ఆస్ట్రేలియా నుంచి తీసుకొచ్చారు. సో ఆస్ట్రేలియా కంట్రీ నుంచి తీసుకొచ్చారు. మనము కాన్కరెంట్ లిస్ట్ వాజ్ బారోడ్ ఫ్రమ్ ది ఆస్ట్రేలియా. మామూలుగా ఇప్పుడు కాన్కరెంట్ లిస్ట్లో స్టేటు సెంటర్ 2 సబ్జెక్ట్స్కి మిక్సింగ్గా ఉంటాయి కొన్ని. ఒకవేళ కాన్ఫ్లిక్ట్ వచ్చింది, ఇద్దరికి కాన్ఫ్లిక్ట్ వచ్చింది అనుకోండి, ఇద్దరికి ఒక అవరోధం వచ్చింది అనుకోండి అక్కడ, సో వచ్చేసి యూనియన్కి స్టేట్కి మధ్య ఒక సబ్జెక్ట్ కింద కాన్కరెంట్ లిస్ట్లో గొడవ వచ్చింది అనుకోండి, ఎవరికి పవర్ ఉంటుంది ఎక్కువ, యూనియన్ గవర్నమెంట్కి పవర్ ఉంటుంది. సో కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ పవర్ ఉంటుంది. ఇట్లా మీరు చూసుకోవాలి. యూనియన్ సబ్జెక్ట్స్ ఏముంటాయి, ఇప్పుడు సెన్సస్ అని యూనియన్ సబ్జెక్టు, స్టేట్ సబ్జెక్ట్ ఏముంటాయి, స్టేట్కి సంబంధించినవి కూడా కొన్ని ఉంటాయి కదా, అట్లా చూసుకోవాలి ఇవన్నీ. సో 7th షెడ్యూల్లో ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. మన కాన్స్టిట్యూషన్లో మొత్తం వచ్చేసి 12 షెడ్యూల్స్ ఉంటాయి. మన కాన్స్టిట్యూషన్లో మొత్తం 12 షెడ్యూల్స్ ఉంటాయి. ఆ 12 షెడ్యూల్స్ ఏమున్నాయి నీట్గా క్లియర్గా చదువుకోండి, చాలా ఇంపార్టెంట్. యూపీఎస్సీ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ చూడండి జిఐ ట్యాగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషను. సో జిఐ ట్యాగ్, టార్గెటింగ్ ది జిఐ ట్యాగ్ మయూర్భంజ్ సూపర్ ఫుడ్ యాంట్ చట్నీ. సో యాంట్ చట్నీ టు ఫైండ్ అవుట్ ది మోర్ టేబుల్స్. యాంట్ చట్నీ అనేది చాలా ఫేమస్ అనమాట. మయూర్భంజ్ అనేది ఎక్కడ ఉంది, సో మయూర్భంజ్ అనేది ఒడిశా రాష్ట్రంలో ఉంది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఫర్ ఒడిశా టైప్, సో డిషెస్ మేడ్ వేవ్స్ ఆఫ్ ది యాంట్. సో యాంట్ ఆఫర్స్ టు క్యూర్ మెనీ ఇల్నెస్ ఆర్ నోన్ టు ది బూస్ట్ ఇమ్యూనిటీ సిస్టమ్ అండ్ కీప్ డిసీజెస్ ఎట్ బే. సో ఈ యాంట్ చట్నీ అనేది ఏంటంటే ఇవి మామూలుగా మీకు తెలుసు కదా, యాంట్స్ అంటే ఏంటో తెలుసు కదా మీకు, చీమలకు సంబంధించినవి. సో వేవర్స్ యాంట్స్
యాండ్స్ ఆర్ అబండెంట్ పౌండ్ ఇది మయూర్భంజ్ త్రూ ఓవర్ ది ఇయర్. సో ఈ యాండ్స్ చట్నీ అనేది చేయడం వల్ల వీటి వల్ల ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా బాగుంటుంది, జబ్బులు అనేది రాకుండా ఉంటాయని చెప్తూ ఉన్నారు. సో మామూలుగా ట్రైబల్స్లో కొందరు ఇట్లాంటి తింటూ ఉంటారు, మామూలు చూస్తారు కదా, ట్రైబల్స్ కొందరు తింటూ ఉంటారు, ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా ఇస్తుంటాయని మనం కూడా చెప్పుకుంటూ ఉంటాం మామూలుగా. అట్లనే దీనికి GI ట్యాగ్ ఇవ్వాలని ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు. ఇక్కడ చూడండి, పీపుల్ ఆఫెన్ కీప్స్ ఏ సేఫ్ డిస్టెన్స్ ఫ్రమ్ ది రెడ్ వీవర్ యాండ్స్. సో రెడ్ వీవర్ యాండ్స్ మామూలుగా మనం ఎర్ర చీమలు అంటాం కదా, అవి కుడతాయి, కుట్టినప్పుడు చాలా దొరుకుంటుంది ప్రతి ఒక్కరు కూడా, అందుకని మనం వాటికి చాలా దూరంగా ఉంటాం, మామూలు పీపుల్ అనేవి చాలా దూరంగా ఉంటారు. అంటే స్టింక్ట్ ఇన్ఫ్లిక్ట్స్ షార్ప్ అండ్ పెయిన్ అండ్ రెడ్డిష్ బంప్స్ ఆన్ ది సో స్కిన్. చాలామందికి అయితే మామూలుగా స్కిన్ చాలా రెడ్గా ఉంటుంది, వాళ్ళకైతే చిన్న చీమ కొట్టిందంటే సో ఎందుకు వాళ్ళకి స్కిన్ ఎక్కువ వెయిట్గా ఉంటే మెలనిన్ కంటెంట్ తక్కువ ఉంటుంది. సో మెలనిన్ కంటెంట్ ఎక్కువ ఉంటే బ్లాక్గా అలా ఉంటుంది, మెలనిన్ కంటెంట్ తక్కువ ఉంటే వైట్గా అట్లా ఉంటారు కదా. సో వైట్ పర్సన్స్కి మామూలుగా మనం కుట్టినప్పుడు చీమ చూడండి చాలా ఎర్రగా అయిపోద్ది, స్కిన్ అంతా రబ్బిష్ లాగా అయ్యి ఎర్రగా అయిపోద్ది అనమాట. సో అట్లా డిస్పైట్ వేవర్ యాండ్స్. సో వేవర్ యాండ్స్ ఆర్ ది పాపులర్ అమాంగ్ ది పీపుల్ మోస్ట్లీ ఆఫ్ ది ట్రైబ్స్ ఆఫ్ మయూర్భంజ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఒడిస్సా. సో మౌత్ వాటరింగ్ డిష్ మేడ్ ఆఫ్ దమ్. సో నిజంగా ఈ ఈ చీమలు అనేవి వేవర్ యాండ్స్ అనేవి చూస్తే వాళ్ళకి మౌత్ వాటరింగ్ అంటే మనము సో లొట్టలేసుకుని తింటుంటూ అంటారు కదా మనం వచ్చేసి, అట్లా అనమాట వాళ్ళకి ఫేవరెట్ డిష్ అనమాట. చట్నీ చేస్తారు, దాంతో చట్నీ అనేది చేస్తారు. సో అట్లా చెప్తారు. ద కాళీ చట్నీ, సో కాయ చట్నీ, దీని వచ్చేసి కాయ చట్నీ అంటారు. దిస్ సేవేజ్ ఆఫ్ ఫుడ్ రిచ్ ప్రోటీన్, కాల్షియం, జింక్, విటమిన్ B12, ఐరన్, magnesium, పొటాషియం, సోడియం, కాపర్, ఫైబర్ అండ్ 18 అమినో యాసిడ్స్ ఈజ్ నోన్ యాజ్ ది బూస్ట్ టు ఇమ్యూనిటీ, కీప్ డిసీజ్ బే. చూడండి ఆ చీమల చట్నీ తినడం వల్ల సో ఇన్ని న్యూట్రియన్స్ అనేవి వస్తున్నాయి అనమాట, అక్కడ వచ్చేసి కంప్లీట్గా వస్తున్నాయని వీళ్ళు చెప్తున్నారు. సో ఒడిస్సా సైంటిస్ట్ ఆల్సో నౌ ఫైండ్ టర్నింగ్ ది దేర్ రీసెర్చ్ టు మేక్ ది ప్రెజెంటేషన్ ఆఫ్ ది జాగ్రఫీ ఇండికేషన్ ఆఫ్ ది లిస్ట్ ఆఫ్ కాయ చట్నీ. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది యాంట్ చట్నీని ఏమంటారంటే కాయ చట్నీ అంటారు. సో కాయ చట్నీ అంటారు. సో ఈ కాయ చట్నీకి అయితే GI ట్యాగ్ అనేది ఇవ్వాలని ఒక ప్రపోజల్ అయితే వచ్చింది. GI ట్యాగ్ వీళ్ళు హెల్ప్ ది డెవలప్ స్ట్రక్చరల్ హైజీన్ ప్రోటోకాల్ ఉంది. సో కాయ చట్నీ ఈ GI ట్యాగ్ ఇవ్వడం వల్ల మొత్తం నీట్గా ఉంటుంది కదా. సో GI ట్యాగ్ లేబుల్స్ ఎన్హాన్స్ ది రెప్యుటేషన్ వాల్యూ ఆఫ్ ది లోకల్ ప్రొడక్ట్స్ సబ్జెక్ట్ టు లోకల్ బిజినెస్. సో బిజినెస్ జరగడానికి కానీ దానికి ఒక GI ట్యాగ్ ఇస్తే ప్రోడక్ట్కి ఏంటంటే ఒక ఐడెంటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మనకి తిరుపతి లడ్డు, సో తిరుపతి లడ్డు GI ట్యాగ్ ఉంది అంటే జాగ్రఫీ ఇండికేషను. సో ఇది ఈ లొకేషన్లోనే బాగా ఫేమస్ అని, అంటే ఎక్కువ మంది టూరిస్టులు కావచ్చు ఎవరైనా కూడా అక్కడికి వెళ్ళి దాన్ని తీసుకుంటారు. సో హైదరాబాద్ హలీం ఉంది. సో హైదరాబాద్ హలీంకి GI ట్యాగ్ ఉంది. ఇక్కడ వచ్చేసి హైదరాబాద్లో నుంచి హలీం తినడానికి ఎక్కువ ఇష్టపడతారు, ఎందుకంటే ఒరిజినాలిటీ ఉంటుంది, ఆ లొకేషన్లో ఒరిజినాలిటీ ఉంటుంది అనమాట. సో పోచంపల్లి కాతు, బంగినపల్లి మామిడి పండ్లు అంటాం కదా మనము, బనగానపల్లి మామిడి పండు మ్యాంగోస్ కావచ్చు మనకి కర్నూలులో బనగానపల్లిలోనే ఫేమస్ అనమాట. అట్లా మనకి GI ట్యాగ్ ఉంటాయి కొన్ని, అవి కూడా నీట్గా చూసుకోవాలి. సో అట్లా GI ట్యాగ్స్. సో ఇంకా మీరు మామూలుగా ఇక్కడ చూసుకున్నారు కదా. సో ఇది వచ్చి కృషి విజ్ఞానం కింద ఇక్కడ చూడండి. సో ఏ సైంటిస్ట్ అడిది కృషి విజ్ఞానం, వీళ్ళంతా సైంటిస్టులు వీళ్ళు ఏం చెప్పారంటే సో మామూలు హోటల్లో ఇవన్నీ ఉంటాయి. ద చట్నీ ఈజ్ ప్రిపేర్డ్. చట్నీ ఎలా ప్రిపేర్ చేస్తారు చూడండి ఇక్కడ ప్రాసెస్. చట్నీ ఈజ్ ప్రిపేర్డ్ బై మిక్సింగ్ ఆఫ్ ది గ్రైండింగ్ సాల్ట్, జింజర్, గార్లిక్, చిల్లీ అండ్ ది సోల్డ్ బై ట్రైబల్ పీపుల్, ఉమెన్, సో రూరల్ మార్కెట్స్. సో ఈ జింజర్ ఇవన్నీ తయారు చేస్తే అది మార్కెట్లో అమ్ముతూ ఉంటారు అన్నమాట. ఈ చట్నీ అనే దాన్ని అమ్ముతూ ఉంటారు. సో ట్రైబ్స్ ఆఫ్ మయూర్భంజ్ కమ్యూనిటీ కాయ చట్నీ ఆర్ సూప్ టు గెట్ రిడ్ ఆఫ్ ది ఫ్లూ, కామన్ కోల్డ్, వూపింగ్ కాఫ్ టు ఇంక్రీజ్ ది అపెటైట్ అండ్ ది ఎన్హాన్స్ ది ఐసైట్ న్యాచురల్లీ వితౌట్ కాంజుగేటివ్ ఐ ఇయర్ టు వేర్ ది టు జాయింట్ స్టమక్ డిసీజ్. చూడండి ఎన్ని డిసీజెస్ అనేవి హ్యూమన్ రైట్ నర్వస్ సిస్టమ్ ఇవన్నీ పోతాయని చెప్పేసి సైంటిస్ట్ కూడా చెప్తున్నారు. సో దాంట్లో అన్ని ప్రోటీన్స్ ఉండడం వల్ల సైంటిస్ట్ కూడా దీన్ని సజెస్ట్ చేస్తున్నారు అనమాట, వీటి వల్ల మంచిగా ఉంటుందని. సో ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారంటే ద ట్రైబల్ హీలర్స్ ఆల్సో ప్రిపేర్డ్ ది మెడిసినల్ ఆయిల్ బై డిప్పింగ్ ది కలెక్టెడ్ కాయిస్ ఇన్ ది ప్యూర్ మస్టర్డ్ ఆయిల్. సో ప్యూర్ మస్టర్డ్ ఆయిల్ కూడా చేస్తారు. సో ఇంకా చూసి ఆఫ్టర్ 30 days దిస్ ఆయిల్ యూజ్డ్ టు బేబీ ఆయిల్. సో 30 days తర్వాత ఈ ఆయిల్ అంటే వాళ్ళు బేబీ ఆయిల్ లాగా యూజ్ చేస్తారు. యూజ్డ్ ఫర్ ది క్యూర్. సో రిమైస్టమ్ గౌట్ అండ్ రింగ్ వామ్ ఇన్ఫెక్షన్, స్కిన్ డిసీజెస్, రింగ్ వామ్. సో మనకి తామరలాగా వస్తుంటాయి కదా, తామరలాగా వస్తాయి కొందరికి. సో అట్లాంటివి సో డిసీజెస్ అన్నీ కూడా పోతాయని చెప్తున్నారు. సో ఓవరాల్గా కాయ్ ఫ్యామిలీ. సో ఈ కాయ్ ఫ్యామిలీ అని ఏం చెప్తున్నారు, 3 categories ఆఫ్ మెంబర్స్ అనమాట. సో ఈ కాయ్ ట్రైబ్స్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు 3 familiesగా ఉంటారంటారు, గ్రూప్స్గా. ఎలా అంటే ఒకటి వర్కర్స్, మేజర్ వర్కర్స్, క్వీన్స్. సో ఇక్కడ వర్కర్స్, మేజర్ వర్కర్స్, క్వీన్స్, 3 typesగా ఇక్కడైతే ఉంటారని చెప్తున్నారు. మోస్ట్లీ మేజర్ వర్కర్స్ ఆర్ మోస్ట్లీ ఆరెంజ్ కలర్డ్. సో ఆరెంజ్ కలర్లో ఉంటారు. కాయ్స్ ఫీడ్ ఆన్ ది స్మాల్ ఇన్సెక్ట్స్ అండ్ ది అదర్ ఇన్వర్టిబర్డ్స్ అండ్ ది ప్రేర్. సో దిస్ కాయ్ ఫ్యామిలీ కన్సిస్ట్ ఆఫ్ ది 3 category మెంబర్స్. సో ఇట్లా అనమాట, మెయిన్లీ బీటల్స్, ఫ్లైస్, మనకు వచ్చేసి హిమ్నోపెట్రన్స్ ఇట్లా ఉంటాయన్నమాట. సో ఓవరాల్ మీకు గుర్తుపెట్టుకోవాల్సింది కాయ్ చట్నీ అనేది ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించింది, దానికి GI ట్యాగ్ ఇవ్వాలని చెప్తున్నారు. ఇది ఎక్కడంటే మనకి మయూర్భంజ్ డిస్టిక్ ఎక్కడ ఉందంటే ఒరిస్సా రాష్ట్రంలో ఉందన్నమాట. దాని గురించి అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఇంపార్టెంట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే
నాట్ ఓన్లీ బెంగాల్ సెంటర్ ఓస్ ఎంజీఆర్ ఫండ్స్ టు మెనీ అదర్ స్టేట్స్ టు. సో ఈ ఎంజీ నరేగా సంబంధించిన మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. సో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఉంది కదా. సో ఉపాధి హామీ పథకం అంటాం కదా మనము. సో కరువు పని అనుకుంటారు కొందరు. సో కరువు పని అంటారు మన తెలుగు రీజన్స్లో. అలాగే ఉపాధి హామీ పథకం అంటారు. ఇట్లా సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం ఇంకా కొన్ని స్టేట్స్కి డబ్బులు ఇవ్వలేదు, దానికి సంబంధించిన డబ్బులు ఇవ్వలేదు బడ్జెట్లో అని చెప్తుందన్నమాట. ఇక్కడ చూస్తే యూనియన్ గవర్నమెంట్ ఓస్ ఫండ్స్ టు ది 15 స్టేట్స్ అన్నది మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. సో టు షో ది అఫిషియల్ డేటా యూనియన్ రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎంజీ నరేగా ఏ మినిస్ట్రీ కింద ఉంటుందంటే మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. సో చాలా ఇంపార్టెంట్, అడుగుతూ ఉంటారు ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్లో రూరల్ డెవలప్మెంట్. సో ఇట్లాంటి మినిస్ట్రీస్ బాగా చూసుకోవాలి, అడుగుతుంటారు ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో. యూపీఎస్సీ కావచ్చు, అట్లనే స్టేట్ పిఎస్లో అడుగుతుంటారు. ఈ ఎంజీ నరేగా దేని కింద ఉంటుందంటే మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, అంటే గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది. సో దే ఇన్క్లూడ్ వెస్ట్ బెంగాల్, ఇంకా మనకి చాలా స్టేట్స్కి అయితే ఇవ్వలేదని చెప్తున్నారు. రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ హ్యాస్ నాట్ రిలీజ్డ్ ఎనీ ఫండ్స్ టు ది వెస్ట్ బెంగాల్ సైటింగ్ ది ప్రొసీజరల్ ల్యాబ్స్ డ్యూరింగ్ ది. సో ఇవి ల్యాబ్స్ ఫండ్స్ అనేవి ల్యాబ్స్ అయిపోతాయి కాబట్టి సెంటర్ అనేది ఇవ్వాలి. ద సెంటర్ వాస్ 7,130 crore టు ది స్టేట్స్ అండ్ అవుట్ ఆఫ్ ది విత్ 2,800 crores is just by way of the wages of the workers. సో మామూలుగా సెంట్రల్ గవర్నమెంట్ 7,130 కోట్లు అయితే ఇంకా ఇవ్వాలన్నమాట. సో ఎంజీనర్కి సంబంధించినవి స్టేట్స్కి అయితే ఇవ్వాలి. ఇప్పటివరకు అయితే 2,800 crores మాత్రమే జస్ట్ వేలో అంటే ఇచ్చినని చెప్తున్నారు. సో ఇంకా చాలా అయితే ఇవ్వాలని చెప్తున్నారు. సో ఇక్కడ ఇంకా పొలిటికల్గా చూసుకుంటే ఈ పార్టీస్ వీళ్ళందరూ కూడా అడుగుతున్నారు అనమాట, ఇంకా ఫండ్స్ అనేది ఇవ్వలేదు, ఇదంతా ఇవ్వాలి. సో దీన్ని ఏమంటారంటే దిస్ ఈస్ ది ఇండైరెక్ట్ వైలేషన్ ఆఫ్ ది ఎంజీ నరేగా. దీన్ని కంప్లీట్గా ఇండైరెక్ట్ వైలేషన్ ఆఫ్ ది ఎంజీ నరేగా అని చెప్తున్నారు. సో ఇంకా ద సెంటర్ వాస్ ది స్టేట్ 1,332 crores, అంటే వెస్ట్ బెంగాల్కి ఇంకా 1,332 crores అనేది ఇవ్వాలని చెప్తున్నారు. సో ఇక్కడ చూడండి మామూలుగా ఈ వేజ్ ఉంది కదా. సో ఇట్ హాస్ నాట్ బీన్ ఎనీ సబ్జెక్ట్ టు డిలే ఇన్ ది ఎంజీ నరేగా కాంపోనెంట్ ఆఫ్ ది ఎంజీ నరేగా ఫండ్స్. ద డ్యూస్ ఆర్ లార్జ్లీ ఆర్ ది మెటీరియల్ కంపెన్మెంట్. సో విచ్ ఆర్ సెంటర్ బియర్స్ ది 60% అండ్ స్టేట్ హ్యావ్ టు అరేంజ్ ది 40%. ఇందులో వచ్చేసి 60:40% ఉంటుంది అనమాట. సెంటర్ వచ్చేసి 60, స్టేట్ వచ్చేసి మామూలుగా 40% అనేది ఇక్కడ రేషియో ఉంటుంది. సో ఈ స్కీమ్స్లో చూసుకోవాలి. ఎంజీ నరేగా యాజ్ ఇన్ ది డిలే ఆఫ్ మెటీరియల్ కాంపోనెంట్ ఆఫ్ ది ఎంజీ నరేగా హ్యాజ్ డొమినో ఇంపాక్ట్ అఫెక్టింగ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా ఆగిపోతాయి కదా. ఇక్కడ మామూలుగా మన గ్రామ పంచాయతీస్ ఉంటాయి కదా. సో గ్రామ పంచాయతీ యూజువల్లీ ప్రొసీజర్ టు మెటీరియల్ ఫ్రమ్ ది లోకల్ వెండర్స్. సో లోకల్ వెండర్ క్రెడిట్. సో మామూలుగా ఈ మొత్తం వచ్చేసి గ్రామ పంచాయతీలో గ్రామ సభ పెట్టుకొని ఎక్కడ వర్క్ చేయాలి, ఆ గ్రామానికి సంబంధించి ఎక్కడ వర్క్ చేయాలని గ్రామ సభ జరుగుతుంటాయి. మీరు మీ విలేజెస్లో అక్కడ చూస్తూ ఉంటారు కదా. ఈ ఉపాధి హామీ పథకానికి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. ఏమైనా ప్రాబ్లమ్స్ అవి వచ్చినప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్స్ వాళ్ళు ఉంటారు. స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి కొన్ని అపాయింట్మెంట్ చేస్తుందన్నమాట. మనకి స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి మనకి తెలుగు స్టేట్స్లో ఎంపీడీఓ గారు ఉంటారు. సో మనకి ఎంపీడీఓ ఉంటారు. ఎంపీడీఓ ఈ మొత్తం వర్క్ అంతా మేనేజ్ చేస్తూ ఉంటారు. మండలం లెవెల్లో అక్కడ వచ్చేసి మొత్తము మేనేజ్ చేస్తూ ఉంటారు. సో ఇంకా కొన్ని స్టేట్స్ కూడా ఇక్కడ వచ్చేసి ఫండ్స్ అనేది ఇవ్వలేదని వీళ్ళు క్లియర్గా అయితే చెప్తున్నారు. సో ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది యూనియన్ రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ. సో ఈ మొత్తం ఎక్కడ ఉంటుందంటే దీని గురించి రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ కింద ఉంటుందని చెప్తున్నారు. సో ఇంకా మీకు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమున్నాయంటే, సో ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి మామూలుగా చూసుకుంటే, సో రాజేంద్ర నారాయణ హూ ఈజ్ ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ ది అమెజాన్, సో లిబర్టెక్, ఓకే నో ప్రాబ్లం. సో ఇక్కడ మీరు చూసుకోండి మినిస్ట్రీ ఎంజీ నరేగా వచ్చేసి కంప్లీట్గా మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కింద ఉంటుంది. అట్లనే దీన్ని వచ్చేసి మామూలుగా ఈ స్కీమ్లో 60:40% ఫండ్స్ అనేది ఇస్తుంటారు. ఇవి ఎక్కడంటే మనకి ఫస్ట్ మనకి ఇది ఎక్కడ పెట్టారంటే ఈ ఎంజీ నరేగా అనేది బండ్లపల్లి అనే ఒక గ్రామం, సో బండ్లపల్లి అనేది అనంతపూర్ డిస్టిక్. సో అనంతపూర్ డిస్టిక్ ఇది వచ్చేసి ఎక్కడ ఉందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి 2000 సో మనకి ఎలక్షన్ జరిగింది 2004 తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా. అప్పుడైతే దీన్ని తీసుకొచ్చారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన్మోహన్ సింగ్ హయాంలో దీని ఉపాధి హామీ పథకాన్ని బండ్లపల్లి అనంతపూర్ డిస్టిక్ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి ఎంజీ నరేగాని తీసుకొచ్చారనమాట. ఇది వచ్చేసి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించింది. సో ఇప్పుడు మనము కొన్ని ప్రిలిమ్స్ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. ప్రిలిమ్స్ ఎంసీక్యూస్ ఏమేమి ఉన్నాయో క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, ద ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ లైస్ క్లోజెస్ట్ టు ది క్యాపిటల్ ఆఫ్ ది సౌత్ ఈస్ట్ విచ్ ఆఫ్ ది సౌత్ ఏషియన్ కంట్రీస్. సో మనకి ఎర్త్ ఉంది కదా. సో ఎర్త్ ఉన్నప్పుడు సో ఇందా చెప్పాను 0 degrees వచ్చి ఈక్వెటర్ భూమధ్య రేఖ, తర్వాత 23.5 నార్త్ డిగ్రీస్ వచ్చేసి మనకి సో ట్రోపిక్ ఆఫ్ క్యాన్సరు. సో 23 ఆఫ్ సౌత్ వచ్చేసి మనకి 23.5 సౌత్ డిగ్రీ వచ్చేసి ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికాన్. ఇప్పుడు ఏమంటున్నారు ఈ క్యాప్రికాన్ ఉంది కదా. సో ఈ క్యాన్సర్ అనేది మనకి అంటే కర్కట రేఖ అనేది భారతదేశం గుండా పోతుంది. వీటిలో ఏ దేశం ఒక క్యాపిటల్కి దగ్గరగా ఉంటుంది అన్నారు. సో మన ఇండియాని ఎగ్జాక్ట్గా ఇండియాని 2 partsగా సో డివైడ్ చేస్తుంది. మనం ఇండియా మ్యాప్ చూసుకుంటే మామూలుగా
సో మామూలుగా ఇండియా మ్యాప్ తీసుకుందాం సింపుల్గా. సో ఇలా ఇండియా మ్యాప్ తీసుకుంటే ఎగ్జాక్ట్గా మనకి ఇలా పోద్ది అనమాట. ఈ కర్కట రేఖ అనేది ఇలా పోతుంది. సో ఇక్కడ బంగ్లాదేశ్ ఉంటుంది. సో ఇలా పోద్ది కర్కట రేఖ ఏ స్టేట్స్ ఉంటా పోతే కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ దేనికి ఉండా పోతుంటే ఇండియాకి చాలా ఇక్కడ ఢిల్లీ ఉంటుంది. సో పోదు. నేపాల్ అసలు పోదు. సో భూటాన్కి అసలు పోదు. కాబట్టి మనకి బంగ్లాదేశ్ ఇక్కడ ఢాకాకి దగ్గరగా పోద్ది అనమాట. అంటే ఢాకా వచ్చి బంగ్లాదేశ్ క్యాపిటల్ కాబట్టి ఆన్సర్ వచ్చేసి బంగ్లాదేశ్. సో బంగ్లాదేశ్ యొక్క రాజధాని ఢాకా కాబట్టి దగ్గరగా క్యాపిటల్ అనేది మనకి క్యాన్సర్ అనేది అంటే కర్కట రేఖ అనేది పోతుంది. సో తర్వాతకి వచ్చును క్యాప్స్టోన్ విచ్ వాస్ సీన్ ఇన్ ది న్యూస్ రీసెంట్లీ. ఇట్ ఈస్ శాటిలైట్ లాంచ్డ్ బై ది విచ్ ఆఫ్ ది స్పేస్ ఏజెన్సీ. సో క్యాప్స్టోన్ అనేదాన్ని ఒక మనం న్యూస్లో చూస్తాం రీసెంట్గా వార్తల్లో. అది దేనికి సంబంధించి శాటిలైట్ లాంచ్ అంటే ఇస్రో, జాక్సా, ఈఎస్సీ అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, జాక్సా అంటే జపాన్కి సంబంధించింది, నాసా. ఆన్సర్ వచ్చేసి నాసా. ఇదేంటంటే ఒక జీపీఎస్ లాంటిది అనమాట. జీపీఎస్ ఇది లోనార్ అంటే మనకి చందమామ మీద వచ్చేసి లోనార్ జీపీఎస్ సిస్టమ్. సో లోనార్ ఏరియాని మొత్తం చూడడానికి ఒక జీపీఎస్ లాగా దీని అయితే పంపించారు. ఇది నాసాకి సంబంధించింది, నాసా అమెరికాకి సంబంధించింది. జాక్సా అంటే జపాన్కి సంబంధించింది. జాక్సా అంటే జపాన్. ఇస్రో అంటే మనకి తెలిసిందే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఇది తెలిసిందే. సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఈ ఇది ఉంది. ఇది ఏ స్టేట్స్ కుంటా పోతుంటే మనకి వచ్చేసి గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్. సో తర్వాత వెస్ట్ బెంగాల్ తర్వాత త్రిపుర అండ్ మిజోరాం. 1 2 3 4 5 6 7 8 స్టేట్స్ కూడా ఈ కర్కట రేఖ అనేది పోతుంది అనమాట ఇండియాలో. ఇవి ఇంపార్టెంట్ ఈ స్టేట్స్ అని గుర్తుపెట్టుకోండి. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరాం. ఈ స్టేట్స్ కూడా కర్కట రేఖ అనేది పోద్ది. మీకు క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను కదా. సో నెక్స్ట్ క్వశ్చన్స్ ఏమున్నాయి చూద్దాం. సో 2022 రెసిలియంట్ డెమోక్రటిక్ స్టేట్మెంట్ విచ్ ఈస్ అసోసియేటెడ్ విచ్ ఆఫ్ ది గ్లోబల్ అసోసియేషన్. సో రీసెంట్గా 2022 రెసిలియంట్ డెమోక్రటిక్ స్టేట్మెంట్ అయితే తీసుకొచ్చారు. దీని అర్థం ఏంటంటే సో డెమోక్రటిక్కి సంబంధించింది మొత్తం డెమోక్రసీ ప్రజాస్వామ్యానికి సంబంధించి ఏ దేశాల్లో ఏ విధంగా ఉంది, సో డెమోక్రసీ ఇండెక్స్ ఎలా ఉంటాయో దానికి సంబంధించి అంతా అడుగుతున్నారు అనమాట. సో ఇక్కడ ఇది వచ్చేసి ఆన్సర్ G7. ఇది G7కి సంబంధించినటువంటి స్టేట్మెంట్ అనమాట. ఏ దేశంలో ప్రజాస్వామ్య విలువలు ఎలా ఉన్నాయని డిసైడ్ చేస్తారు. తర్వాత ఇది PSLV C-53 మిషన్. ఇస్రో లాంచ్ ది 3 శాటిలైట్స్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీ. సో రీసెంట్గా PSLV C-53 మిషన్ ద్వారా ఇస్రో అయితే 3 శాటిలైట్స్ అయితే లాంచ్ చేసింది అనమాట. ఇస్రో 3 శాటిలైట్స్ లాంచ్ చేసింది. అది ఏ కంట్రీకి సంబంధించిన శాటిలైట్స్ అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సింగపూర్. సో ఆన్సర్ వచ్చేసి సింగపూర్కి సంబంధించిన 3 ఉపగ్రహాలని సో PSLV C-53 మిషన్ ద్వారా ఇస్రో వాళ్ళు లాంచ్ చేశారు. మనకి రాకెట్ లాంచింగ్ సెంటర్ ఎక్కడ ఉంటుంది? రాకెట్ లాంచింగ్ సెంటర్ ఇండియాకి సంబంధించింది శ్రీహరికోటలో ఉంటుంది. శ్రీహరికోట ఎక్కడ ఉందంటే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. ఇది ఒక ఐలాండ్ ఇది పులికాట్ లేక్ పులికాట్. సో పులికాట్ లేక్లో శ్రీహరికోట అనేది ఒక ఐలాండ్. శ్రీహరికోట అనేది ఒక ద్వీపం, ఒక ఐలాండ్. ఇది సాల్ట్ లేక్. ఇది వచ్చేసి సాల్ట్ లేక్ అంటే బ్రాకిష్ వాటర్ లేక్. అలాగే లగూన్ లేక్ ఇండియాలో సెకండ్ లార్జెస్ట్ లగూన్ లేక్. సో లగూన్ అంటే ఒక తీర ప్రాంతం నుంచి సముద్ర భాగం నుంచి విడిపోయి నారో స్ట్రెచ్ ఆఫ్ శాండ్ ఉంటుంది అనమాట. చిన్న శాండ్ ద్వారా డివైడ్ అయ్యి ఏర్పడి ఉంటుంది ఒక లగూన్ అనేది ఏర్పడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది సముద్రం అనుకోండి. ఇది సముద్రం. ఇక్కడ నుంచి చిన్న నారో స్ట్రెచ్ ఆఫ్ శాండ్ ఉంటుంది, ఇసుక ఉంటుంది. ఇక్కడ పెద్ద లేక్ ఏర్పడి ఉంటుంది. ఇది వచ్చేసి ఇక్కడ లేక్ ఏర్పడి ఉంటుంది. సో ఇది వచ్చేసి బే ఆఫ్ బెంగాల్ అనుకోండి. ఇది పులికాట్ లేక్. ఇది వచ్చేసి పులికాట్ లేక్. ఇట్లా ఇక్కడ వచ్చేసి ఒక ఐలాండ్ ఉంటుంది. ఈ ఐలాండే శ్రీహరికోట అనేది పులికాట్ లేక్లో ఒక ఐలాండ్. గుర్తుపెట్టుకోండి. ఇది ఇండియా యొక్క రాకెట్ లాంచింగ్ సెంటర్. దీని వచ్చేసి సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ అంటారు. సో సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. షార్ అంటారు, సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ అంటారు. ఇది శ్రీహరికోట మనకి ఇండియా యొక్క రాకెట్ లాంచింగ్ సెంటర్. ఇంకోటి మనకి తుంబాన్ ఉంది. సో ఇంతకుముందు శ్రీహరికోట ముందు తుంబానే ఉండేది. ఇది వచ్చేసి కేరళలో ఉంటుంది అనమాట. సో కేరళలో ఉంది తుంబా అనే రీజను. ఇక్కడ వచ్చేసి ఓన్లీ సౌండ్ ర్యాకెట్స్ అంటే టెస్ట్ చేయడానికి అప్పుడు యూజ్ చేసేవాళ్ళు. సో తుంబాలు వచ్చేసి సౌండింగ్ ర్యాకెట్స్ పంపించేవాళ్ళు అనమాట ఫస్ట్లో, మన ఇండియన్ ఫస్ట్లో. తర్వాత ఇక్కడికి మార్చారు. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో నెక్స్ట్ 5th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ మన డిస్కషన్లో ఇవాళ. సో కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో ఇండియా ఈజ్ నాట్ ఏ పౌండింగ్ మెంబర్ ఆఫ్ G20. సో రాంగ్. G20లో ఇండియా అనేది పౌండింగ్ మెంబర్. ఆల్రెడీ నేను ప్రీవియస్ కరెంట్ అఫైర్స్లో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో G20లో వచ్చేసి ఇండియా అనేది పౌండింగ్ మెంబర్ కాబట్టి స్టేట్మెంట్ అనేది రాంగ్. సో స్టేట్మెంట్ 1 అనేది రాంగ్. ఇంకా మిగతా చదవాలా అవసరం లేదు. చూడండి, స్టేట్మెంట్ 1 రాంగ్ కాబట్టి ఇది క్యాన్సిల్, ఆల్ ఆఫ్ ది అబోవ్ క్యాన్సిల్. ఆన్సర్ ఏంటి? 2 and 3. సో ఇట్లా ఒకే స్టేట్మెంట్తో చూసుకోవచ్చు. ఎందుకంటే మిగతా రెండు ఖచ్చితంగా కరెక్ట్ అయి ఉంటాయి. చూడండి, ఒకే స్టేట్మెంట్తో మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే మీరు ఏది రాంగో చూడాలి. యూపీఎస్సీ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో ఏది రాంగో చూస్తే
మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి నాట్ అన్నాడు, సో ఇది ఫౌండింగ్ మెంబర్ కాబట్టి రాంగ్ కాబట్టి ఈ 3 కరెక్ట్స్ అయ్యాయి. ఇప్పుడు చూడండి ఇండియా ఇట్ డజంట్ హ్యావ్ ఏ పర్మనెంట్ సెక్రటరియట్ అండ్ హెడ్ క్వార్టర్స్. సో G20కి ఎలాంటి పర్మనెంట్ సెక్రటరియట్ లేదు, అలా హెడ్ క్వార్టర్స్ కూడా లేదు. ఇది ఒకటి ఇంపార్టెంట్. నెక్స్ట్ IMF అండ్ వరల్డ్ బ్యాంక్ ఆర్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ది G20. IMF వరల్డ్ బ్యాంక్ వచ్చేసి రిప్రజెంటేటివ్ G20 కరెక్ట్. సో 2 కరెక్ట్ అయ్యాయి. ఇందా చెప్పినట్టు ఒక స్టేట్మెంట్ రాంగ్ అయితే ఇలాంటి స్టేట్మెంట్లో ఆటోమేటిక్గా అన్నీ ఉంటాయి. ఒకవేళ ఇక్కడ నన్ ఆఫ్ ది అబోవ్ ఇచ్చారనుకోండి, సో ఒకవేళ ఇక్కడ నన్ ఆఫ్ ది అబోవ్ ఉన్నప్పుడు 3 స్టేట్మెంట్స్ ఖచ్చితంగా చూసుకోవాలి, కాబట్టి అది కూడా ఇంపార్టెంట్. సో ఇలా లేకుండా ఆల్ ఆఫ్ ది అబోవ్ ఉంటే ఖచ్చితంగా మీకు వచ్చేస్తుంది. సో ఈ విధంగా ఎలిమినేషన్ టెక్నిక్స్ అన్ని యూపీఎస్సీలో ఉంటాయి కాబట్టి ఇలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో ఇది వచ్చేసి ఇవాళ కంప్లీట్గా కరెంట్ ఈవెంట్స్, ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించినవి. దాంతోపాటు ఎవ్రీడే నేను 5 ప్రిలిమ్స్ క్వశ్చన్స్ కూడా అప్లోడ్ పెడుతూ ఉన్నాను. మీకు వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను క్లియర్గా. ఇలాగ మన డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతూ ఉండండి. సో ఏకమ్ ఐఏఎస్ అకాడమీ ద్వారా వచ్చే డైలీ కరెంట్ అఫైర్స్ కావచ్చు, ఇంకా రిమైనింగ్ మన ప్రొఫెసర్స్ చేసే లెక్చర్స్ చేసే క్లాసెస్ కూడా ఆన్సర్ రైటింగ్ క్లాసెస్ ఇవన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. సో చాలా మంచి ఎక్స్పర్ట్ ఉన్నటువంటి ప్రొఫెసర్స్ మన ఇన్స్టిట్యూట్లో వాళ్ళు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అవి కూడా ఫాలో అవుతూ ఉండండి. సో వాటితో పాటు మన డైలీ కరెంట్ అఫైర్స్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ కూడా ఫాలో అవుతూ ఉండండి. సో ఇది వచ్చేసి కంప్లీట్గా ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్. సో నెక్స్ట్ డైలీ కరెంట్ అఫైర్స్ రేపు క్లాస్లో వచ్చేసి క్లియర్గా మనం కలుసుకుందాం. సో థ్యాంక్ యూ ఆల్.